స్టార్ట్ చంద్ర గారు. ఓకే. సో, ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి పోలాండ్‌లో ఉన్న తెలుగువారి కోసం సమయం వెచ్చించి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన గురుశ్రీ రామాచారి గారికి ముందుగా నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాయిన్ అయిన మీ అందరికీ పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటా వారి తరపున నమస్సుమాంజలి. నా పేరు చంద్రభాను. నేను పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటా కో-ఫౌండర్ అండ్ ప్రస్తుత అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. మీ అందరి అనుమతితో ఒక నిమిషం తీసుకుని అంటే పోటా యొక్క ప్రస్థానాన్ని చెబుదాం అనుకుంటున్నానండి. పోటా గడిచిన ఏడాది ఉగాది నెలలో అనగా మార్చి నెలలో 2023 సంవత్సరాన నేను అలాగే లిటిల్ ఇండియా అండ్ చౌదరి ఫుడ్ ట్రేడర్స్ అధిపతి అయిన హరిచంద్, నా మిత్రుడు హరిచంద్ ఇద్దరం కలిసి ఈ యొక్క పోటా అనే ఫౌండేషన్ని స్టార్ట్ చేశాము. మన తెలుగు వారికి అత్యవసర పరిస్థితుల్లో యూనో సహాయం అందించడం ప్లస్ మన సంస్కృతిని కాపాడటం అనేది ఒక పోటా యొక్క ముఖ్య ఉద్దేశం. గడిచిన ఏడాది కాలంలో పోటా అనేక కార్యక్రమాలు చేసింది. అనగా చిన్నపిల్లలకు తెలుగు ఆన్లైన్ లెసన్స్ అండ్ వినాయక చవితి, దసరా, బతుకమ్మ, దీపావళి అండ్ ఈ సంవత్సరం సంక్రాంతి అండ్ ఉగాది మరియు మొదటి ఏడాది వార్షికోత్సవ వాటిల్ని ఇవన్నీ ఎంతో ఘనంగా చేశామండి. అలాగే కాకుండా ఇప్పుడు మన ఇక్కడున్న తెలుగు వారందరికీ పిల్లలకి, పెద్దలకి సంగీతం మీద అవగాహన కల్పించడానికి మన కళాంజలి వారి వ్యవస్థాపకురాలైన శ్రీలక్ష్మి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాం. సో, నమస్కారం శ్రీలక్ష్మి గారు. నాకు తెలుసు మీరు చాలా ఎప్పుడు బిజీగా ఉంటారు. సో, ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు మా కోసం టైం కేటాయించి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఇలాగే ఫ్యూచర్‌లో కూడా మీరు చాలా మంచి కార్యక్రమాలు చేయాలని మనందరం కలిసి చేయాలనుకుంటున్నామండి. సో, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. నమస్కారం. పోలాండ్‌లో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారం. మేము గత 4, 5 ఏళ్లుగా రామాచారి గారి సహకారంతో తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ సంగీత లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ, మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి సంగీతంలో ఇంకా మరికొంచెం ప్రావీణ్యత పెంచాలి అన్న ఒక ఉద్దేశంతోటి రామాచారి గారి సహకారంతోటి మేము ఈ సంస్థని స్థాపించాము. అండ్ లాస్ట్ 4 ఇయర్స్‌గా మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్, ఆఫ్రికా జోన్స్‌లో గురువుగారు లెసన్స్ తీసుకుంటున్నారు అందరికీ. లలిత సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ అన్నిట్లో కూడా ఆయన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారు. రామాచారి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలుసనుకుంటాను. ఆయన మా పాడుతా తీయగా అప్పటినుంచి మనం అందరం చూస్తున్నాం ఆయన్ని. ఆయన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని చెప్పి హైదరాబాద్‌లో వ్యవస్థని స్థాపించి, గత 25 ఏళ్లగా హైదరాబాద్‌లో పిల్లలందరికీ ఉచితంగా సంగీత శిక్షణనిస్తున్నారు. మనకు తెలిసి ఆల్రెడీ చాలా మంది విద్యార్థులు ఆయన స్టూడెంట్స్ ప్రస్తుతం పెద్ద పేరు ఉన్న గాయని, గాయకులుగా ప్లేబ్యాక్ సింగర్స్‌గా మన తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్నారు యాక్చువల్లీ. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ గీతా మాధురి అనుకోవచ్చు, దీపు అనుకోవచ్చు, లైక్ హేమచంద్ర, చెప్పుకుంటూ పోవచ్చు. పెద్ద లిస్టే ఉంది. గత అంటే 2020కి ముందు కూడా ఆయన యూఎస్, కెనడాలో ఆల్రెడీ నేర్పిస్తున్నారు. సమ్మర్ వర్క్‌షాప్స్ అలాగా కండక్ట్ చేసి నేర్పిస్తున్నారు. సో, ఈ 2020లో మేము ఆయన్ని అప్రోచ్ అయ్యి మిడిల్ ఈస్ట్‌లో అండ్ మన యూరప్‌లో కూడా చాలా మంది పిల్లలకి మ్యూజిక్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న స్కోప్ అండ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువున్నాయి గురుగారు. కొంచెం ఆయనకున్న స్కెడ్యూల్‌లో ఆయన టైం తీసుకొని ఫస్ట్‌లో అసలు ఒప్పుకోలేదు. తర్వాత చాలా బతిమిలాడి ఇలా ఉన్నారు సార్. చాలా మంది ఇప్పటికి ఆల్రెడీ 4 ఏళ్లుగా ఒక 200 మంది పైన పిల్లలు ఆల్‌మోస్ట్ నేర్చుకుంటున్నారు ఆల్రెడీ ఆయన దగ్గర. సో, ఇంకా రీచ్ అవ్వాలి. అంటే చాలా మందికి తెలీదనుకుంటాను. సో, ఆన్‌లైన్‌లో ఆయన క్లాసెస్ తీసుకుంటున్నారు ఎన్ఆర్ఐస్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా. అందుకని నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వై డోంట్ వి అంటే రీచ్ అవుతుంది. మాక్సిమం యుటిలైజ్ చేసుకుంటారు ఆయన టీచింగ్స్‌ని అని ఒక సదుద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను నేను. అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థాంక్స్. అండ్ గురువుగారు ప్రత్యక్షంగా ఇక్కడ మనతోటి ఉన్నారు. ఆయన త్రూ అసలు పిల్లలు ఎందుకు సంగీతం నేర్చుకోవాలి? నేర్చుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఎవరు సంగీతం నేర్చుకోవాలి?
అండ్ అది ఎలా హెల్ప్ అవుతుంది పిల్లలకి రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో. ఒకవేళ కెరియర్ పాత్‌లా తీసుకున్నా అది ఎలా ఉంటుంది అనేది ఆయనే మనందరికీ వివరిస్తారు. నమస్కారం రామాచారి గారు. గురుగారు. సో, నమస్కారం అండి. మీ మీ త్రూ చాలా మంది పోలాండ్ నుంచి తెలుగు వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో, మ్యూజిక్ గురించి పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళని ఫర్దర్ మనం ఎలా ఎంకరేజ్ చేయొచ్చు అనే దాని మీద మీరు మ్యూజిక్‌ని ఎలా పర్స్యూ చేయొచ్చు, కొంచెం ఇన్‌పుట్స్ ఇస్తే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్ గురుగారు. ఫస్ట్‌లీ వెల్కమ్ మీకు అండ్ థాంక్స్ మేము అడగగానే జాయిన్ అయినందుకు. యాహ్! నమస్కారం అండి అందరికీ. పోలాండ్ తెలుగు బంధువులందరికీ నమస్కారం. అందరూ వీడియోస్ నమస్కారం. ఆన్ చేసి మిమ్మల్ని ఒకసారి చూస్తాను నేను అందరిని. సో, అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? బాగున్నాం సార్. చాలా బాగున్నాం. పోలాండ్ అనగానే నాకు ఒక పోలాండ్ అబ్బాయి పాట పాడి పెట్టాడు యూట్యూబ్‌లో. అది గుర్తొస్తుంది నాకు. మన ఇండియన్ సాంగ్ తగ్గించి. పోలాండ్ బుజ్జి అండి. పోలాండ్ బుజ్జి. ఆహా! ఇందాక శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ సంగీతం ఎవరు నేర్చుకోవచ్చు ఎలా అని. అసలు సంగీతంతో సంబంధం లేని మానవుడు ఉండడండి అసలు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం అందరం సంగీతంతో కనెక్ట్ అయ్యే ఉన్నాం. ఆల్రెడీ మీరందరూ కనెక్ట్ అయ్యే ఉన్నారు. సంగీతం వినకుండా ఏ రోజు గడవదు మనకి. సో పొద్దున్న లేవంగానే మనం టీవీ ఆన్ చేసినా ఏం చేసినా ముందు మ్యూజిక్ వస్తుంటుంది. గుడికి వెళ్ళినా మ్యూజిక్ వస్తుంది. ఎక్కడ ఈవెన్ ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినా దాని అడ్వర్టైజ్మెంట్ లో కూడా మ్యూజిక్ వస్తుంది. సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ మ్యూజిక్ లేకుండా మనం లేము అసలు. అయితే మ్యూజిక్ అనేది అందరూ నేర్చుకోవచ్చు. ఎవ్రీబడి కెన్ లెర్న్ మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్ ఒక ఔషధం, అదొక అమృతం. మ్యూజిక్ అనేది మనకి ఏ డాక్టర్ నయం చేయలేని ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రపంచంలో, అదే స్ట్రెస్. ఎవ్రీబడి ఈస్ స్ట్రెస్డ్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా స్ట్రెస్ తో ఉంటున్నారు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. ఆ స్ట్రెస్ కి మందులు లేవండి. ఉన్న టెంపరీగా ఏదో అనిపిస్తాయి, భ్రమ. కానీ ఆ స్ట్రెస్ కి మ్యూజిక్ చాలా పెద్ద మందు. మీ అందరు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మ్యూజిక్ అనేది చాలా మంది వింటుంటాం, కానీ నేర్చుకోవాలని చాలా మందికి తపన ఉంటుంది. నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది, కానీ ఎక్కడో ఒక ఇన్హిబిషన్స్ తో ఆగిపోతాం. ఏదో అందులో మన తమిళియన్స్ ఆగరు, తెలుగు వాళ్ళు ఆగుతారు ఎక్కువ. తమిళియన్స్ మ్యూజిక్ గురించి ఎట్లాంటి కాంప్రమైజ్ అవ్వరు. ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అలాగే యూరోపియన్స్ కూడా డెఫినెట్ గా మ్యూజిక్ ఏదో ఒకటి నేర్చుకుంటారు. వయలిన్ లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటారు. పాడలేకున్నా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే అన్నిట్లో సమర్థులు మన వాళ్ళు. మనం చేయలేని పని అంటూ ఉండదు. తెలుగు వాడు ఎలాంటి వాడంటే ఆంజనేయ స్వామి లాంటి వాడు. ముందు చాలా తన మీద తనకి ఆంజనేయ స్వామి కూడా లంకను దూకమంటే నేనే చిన్న కోతిని ఎక్కడ దూకుతానన్నాడు. అంటే తన మీద తనకి తెలియదు, తన గురించి తనకు తెలియదు తెలుగు వాడికి. కానీ ఒక్కసారి విజృంభించాడంటే ఇంకా అంత చూస్తాడు. అది తెలుగు వాళ్ళ లక్షణం. ఫస్ట్ ఏంటంటే మనం ఇది చేయలేమేమో అనుకుంటారు. ఫస్ట్ మన లక్షణం ఏంటంటే అబ్బాయి ఇది మనం ఎక్కడ అవుతుందిలే అని అనుకుంటారు. తర్వాత బోల్డని కారణాలు వెతుక్కుంటాం మనం. అబ్బాయి సంగీతం ఎక్కడ నేర్చుకుంటాం, ఇంత ఏజ్ లో ఎక్కడ నేర్చుకుంటాం, పెళ్ళయింది ఎక్కడ నేర్చుకుంటాం, పిల్లలు పుట్టారు ఎక్కడ నేర్చుకుంటాం, ఇక్కడ పోలాండ్ లో ఉన్నాం ఎక్కడ నేర్చుకుంటాం, హైదరాబాద్ లో ఉంటే బంజారాయిల్స్ లో లేము, ఎక్కడో మనస్థలిపురంలో ఉన్నాం ఎక్కడ నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ మనము హిట్ చేసేది మనం ఎక్కడ నేర్చుకుంటాం అనేది మనం ఎక్కడ హిట్ చేస్తాం మన మైండ్ లో. సో అదొక్కటి గనక మనం పక్కన పెడితే ఇంకా మనల్ని మించిన వాళ్ళు లేరు. అంటే ఎక్కడ ఉన్నా మీరు ఎలా అయినా చదువుకున్నారో, ఎక్కడున్నా చదువుకున్నారు కదా మీరు. మనందరం కూడా ముందే బంజారాయిల్స్ లో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. అందరం కూడా పల్లెటూళ్ళల్లో, టౌన్స్ లో ఎక్కడో పుట్టి పెరిగాం. బట్ మన చాయిస్ ఆఫ్ కాలేజీల్లో మనం వచ్చి చదువుకోగలిగాం. ఎందుకు చదువుకోగలిగామంటే అక్కడ మాత్రం ఇలా అనుకోలేదు. అబ్బా ఎక్కడ వెళ్తాం, హైదరాబాద్ లో ఎక్కడ, విజయవాడలో వెళ్ళి మంచి కాలేజీలు ఎక్కడ చదువుకుంటాం అని అనుకోకుండా వి ఫాట్ ఫర్ దట్. మనం అది చేసేదాకా మనము నిద్రపోలేదు.
సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఏదైతే స్ట్రాంగ్గా అనుకుంటామో అది చేయగలుగుతాం. ఏదైతే పెద్ద ప్రయారిటీ ఉండదో దాని దాని మీద చాలా ఇలాంటివి అనుకుంటాం. ఎక్కడ అది దూరం అవుతుంది, ఇది అవ్వదు, ఇది మనకు అందుబాటులో ఉండదు, మనకు టైం ఉండదు, మన గొంతులో సరిగ్గా ఉంటుందో లేదో, ఇవన్నీ కూడా మనకి ప్రయారిటీ లేనప్పుడు జరిగేవి. ప్రయారిటీ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఆ పని కోసం వెళ్తారు అంతే. అది మనం సాధించుకుంటాం. నా దగ్గర హైదరాబాద్‌లో ఈ పక్క కాలనీలో ఉన్న వాళ్ళే ఒక 2 మైళ్ళ దూరంలో ఉండే వాళ్ళే, "గురువుగారు చాలా దూరం అవుతుందండి మీ ఇన్‌స్టిట్యూట్‌కి రావడానికి. ఇంకా దగ్గర ఏం లేవా?" అని అడుగుతారు నన్ను. కానీ ఒక అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది ఎవ్రీ వీక్ వైజాగ్ నుంచి ట్రావెల్ చేసి వస్తుంది, నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి పాడుతా తీగ ఫైనల్ విన్నర్ అయింది. ఇంకొక అమ్మాయి కూడా వైజాగ్ నుంచి వస్తుంది, ఎవ్రీ వీక్ వచ్చి నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి ఇండియన్ ఐడల్ విన్నర్ అయింది. అంటే ఒక అమ్మాయి పూనా నుంచి వస్తుంది, లక్ష్మి గారికి తెలుసు. ఒక అమ్మాయి పూనా నుంచి ఎవ్రీ వీక్ ట్రావెల్ చేసి వస్తుంది. కరీంనగర్ నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు. ఇలా ఎంతెంతో దూరాల నుంచి వస్తారు. ప్రయారిటీ ఉన్నవాళ్ళు. ప్రయారిటీ లేని వాళ్ళు ఒక 5 మైళ్ళ దూరం నుంచి వచ్చిన వాళ్ళు, "అబ్బా! దూరం అవుతుంది గురువుగారు" అంటారు ఒకళ్ళు. "మా అమ్మాయి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు గురువుగారు" అంటారు. లేపోతే ఇంకేదో అన్ని కారణాలు చెప్తారు. దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లీస్ట్ ప్రయారిటీ. సో, ఏదైనా ఒక సైన్స్ మనం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ దాని వాల్యూ తెలియాలి. దాని దాని విలువ తెలియాలి. ఆ విలువ తెలిసినప్పుడు మనం టాప్ ప్రయారిటీలో పెడతాం. టాప్ ప్రయారిటీలో పెట్టినప్పుడు మిగతా ఏ అడ్లు రావు మనకి. ఎందుకంటే దానికి కావాల్సిన డిజైనింగ్ చేసుకుంటాం. మనకు ఐఐటీ మద్రాస్‌లో సీట్ వచ్చినప్పుడు, "అబ్బా! దూరం అయితుంది గురువుగారు. ఐఐటీ మద్రాస్‌లో నేను చేర్పించను" అని ఎవ్వడు అనరు. ఎట్టి పరిస్థితుల్లో ఎళ్లి చేర్పిస్తాను. మన ఇంటి పక్కనే ఒక కాలేజీ ఉంటుంది. ఏదో సుబ్బయ్య మెమోరియల్ కాలేజీ ఉంటుంది. అందులో ఫ్రీ సీట్ ఇచ్చినా సరే, ఐఐటీ మద్రాసో, ఖరగ్‌పూరో మనకి వచ్చిందనుకోండి మన పిల్లలకి, సుబ్బయ్య మెమోరియల్‌లో చేర్పించం మనం. ఎట్టి పరిస్థితుల్లో ఐఐటీలో చేర్పిస్తాం. అక్కడ మనకు దూరం అవుతుంది, దగ్గరవుతుందని చూడము. సో, మనకి అన్నిటికంటే ఒకే ఒక ఆన్సర్ నా దగ్గర, ప్రయారిటీ. ఆ ప్రయారిటీ మీ ప్యాషన్‌తో వస్తుంది. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే పిచ్చి మనకుండాలి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే, ఆ సబ్జెక్ట్ ఎంత వాల్యుబులో మనకు ముందు తెలియాలి. తెలిసినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్లి నేర్చుకుంటాము. సరే, దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇప్పుడు మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేని సినిమా వచ్చిందనుకోండి, మన పక్కింటి ఆవిడ అడుగుతుంది. 100 కారణాలు చెప్తే ఎక్కడవుతుంది? నాకు పనయ్యేసరికి 10 అవుతుందంటారు. అదే 'బాహుబలి 2' రిలీజ్ అయిందనుకోండి, అదే నోరు 4కి పనులు కంప్లీట్ చేసుకొని 5కి కారెక్కేస్తారు. సో, మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది ఏదైనా. సో, కాబట్టి సంగీతం నేర్చుకోవడం అనేది కేవలం మన ప్యాషన్ బట్టే ఉంటుంది. కాకపోతే సంగీతం అనేది ఒక ఔషధం. అది మా దేవుడిచ్చిన ఔషధం మనుషులకి. సంగీతం వల్ల ఏం జరుగుతుందంటే అది నాదయోగం. సంగీతం అనేది నాదయోగం. ఆ నాదయోగం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్టు మన శరీరంలోని ప్రతి సెల్ కూడా స్ట్రెస్‌లెస్ అవుతుంది. మనం నాదయోగం వల్ల, మనం పాడడం వల్ల మనం పాడుతున్నప్పుడు ఓం అని ఒక నాదం, నాభి హృత్కంఠ రసన అంటారు. నాభిలోంచి అలా ఉత్పన్నమైనటువంటి ఆ నాదానికి వేరే సౌండ్‌కి తేడా ఏంటంటే, నాదంలో ఆ శృతి ఉంటుంది. వేరే సౌండ్‌లో సౌండ్ అది. జస్ట్ సౌండ్. ఫిజిక్స్‌లో మనం నేర్చుకున్న సౌండ్ అది. నాదం అంటే అదొక ప్రత్యేకమైనటువంటి అమృతం అందులో జోడించి బయటకొస్తుంది. గోవింద ఇది సౌండ్. గోవింద ఇది నాదం. రామ ఇది సౌండ్. రామా 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 ఇది నాదం. అంతా రామమయం ఇది సౌండ్. అంతా రామమయం ఈ జగమంతా రామమయం ఇది సౌండ్. ఈ జగమంతా రామమయం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఇది సౌండ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన
గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇది నాదం. పాడుతా తీయగా చల్లగా, ఇది సౌండ్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలాని దురపో తల్లిగా బంగారు తల్లిగా, ఇది నాదం. ఇందులో పాడుతా తీయగా చల్లగా అనేది సౌండ్. ఆ అనే రాగం దానికి యాడ్ అయితే, ఆ నాదం యాడ్ అయితే అది ఒక మంచి అద్భుతమైన చెవులకు ఇంపైనటువంటి ఒక సౌండింగ్ గా మారిపోతుంది. అదే శృత్వమైనటువంటి నాదం. ఆ నాదము ఎవరైతే పాడుతారో, ఎవరైతే వింటారో వాళ్ళకే అంత హాయిగా ఉంటుంది. వినే వాళ్ళకే ఆ గుండెల్లోకి వెళ్ళిపోయే ఆ నాదం. మనం ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉన్నా బాలుగారిది ఒక పాట ఆన్ చేసుకుంటాం. ఆమని హాయిగా అని ఆన్ చేసుకుని అలా రిలాక్స్ అవుతాం అనుకుంటాం. ఏదైనా పాట మనకి ఇష్టమైన పాట. చౌదవి కా చాంద్ హో याफ्ताब हो जो भी हो तुम खुदा की कसम लाजवाब हो చౌదవి కా చాంద్ హో అని కొంతమంది అలాంటి పాటలు పెట్టుకుంటారు. కొంతమంది స్ట్రెస్ అయినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు ఒక సుబ్బలక్ష్మి గారి పాట పెట్టుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఏ భజ గోవిందం అని ఒకళ్ళు పెట్టుకుంటారు. ఒకళ్ళు నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు నానా అని ఒక పిల్లలకు రాడు పెట్టుకుంటారు. ఏదైనా మళ్ళీ అంత నాదమే, మొత్తం నాదమే. ఆ నాదం ఏం చేస్తుందంటే మన హృదయంలోకి వెళ్ళి మనల్ని ప్రశాంతమైన ఆ స్ట్రెస్ అంతా బయటకు తీసుకు పడేసి మనకు ఒక ప్రశాంతత కలిగిస్తుంది. వింటేనే అలా ఉంటే ఇంకా మనమే పాడుతుంటే ఇంకా దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఆ పని చేస్తుంది నాదయోగం అనేది. అది మన లోపల మనం ఒక ఆ ఓం అని చూడండి, శరీరంలోని ప్రతి సెల్ కి అది వైబ్రేషన్ ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా మైండ్ మీద పనిచేస్తుంది బాగా. మైండ్ చాలా ప్లెజెంట్ గా తయారవుతుంది. స్ట్రెస్ అంతా బయటకు పోతుంది మైండ్ లోంచి. ఎప్పుడైతే మైండ్ లో స్ట్రెస్ ఉండకుండా ప్రశాంతంగా ఉంటామో మిగతా బాడీ అంతా ప్రాపర్. మైండ్ ఎప్పుడైతే ఎలా ఉంటుందో బాడీ అంతా అలా. మనకు చాలా ఉదాహరణలు చెప్తారు. మొన్నటిదాకా మా మా ఆయన బాగుండేవాడు, సడన్ గా బిజినెస్ లాస్ అయింది, ఒక్కసారి మైండ్ లో స్ట్రెస్ వచ్చింది, ఆయనకి హై బీపీ వచ్చిందంటారు. ఎప్పుడైతే మైండ్ లో స్ట్రెస్ వస్తుందో మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి శరీరానికి. యాజ్ లాంగ్ యాజ్ యువర్ మైండ్ ఈజ్ ప్లెజెంట్, కూల్, పాజిటివ్, మీకు ఏమీ అవ్వదు. ఇది మైండ్ని ఎప్పుడు పాజిటివ్ గా ప్లెజెంట్ గా ఉంచే ఔషధం ఏదైతుందో అది మ్యూజిక్. అలాగే మనకి మైండ్ కూల్ గా ఉంచుతుంది. హార్ట్ బీట్, పల్స్ రేట్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. తర్వాత ఊపిరి, మన రెస్పిరేషన్ చాలా డెవలప్ అవుతుంది. ఎవరైతే పాడతారో ఇప్పుడు ఒక పాట పాడుతుంది, శంకరా నాద శరీరా పరా అనే ఒక పాట ఉంది. పాట పాడే వాళ్ళకి బ్రీతింగ్ పవర్ పెరుగుతుంది. కంపారిటివ్లీ వేరే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఆక్సిజన్ కన్స్యూమ్ అవుతుంది పాట పాడేవాళ్ళు. ఆ బ్రీతింగ్ లో బలం వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. శంకరా ఇంత బ్రీతింగ్ ఉంటుంది.
మీరు పాడలేని వాళ్ళు అంటే నాదయోగం చేయని వాళ్ళకి ఇంతసేపు రాదు. ఎక్సెప్షనల్స్ ఉంటాయి. మళ్ళీ ఎక్సెప్షనల్స్ గురించి మాట్లాడారు. కొంతమంది ఎక్సెప్షనల్ పుట్టుకతోనే వాళ్ళు అలా ప్రాడజీస్ గా పుడతారు, అది వేరే, అది క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ట్ జనం అంటారు. సో అట్లాంటి ఎక్సెప్షనల్ కాకుండా నార్మల్ గా జనరల్ గా మాట్లాడితే బ్రీతింగ్ బాగా పెరుగుతుంది, ఆక్సిజన్ బాగా కన్జ్యూమ్ అవుతుంది. అలాగే ఇలా ఎప్పుడైతే మైండ్ శరీరం అంతా చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళకి లిస్నింగ్ పవర్ బాగా ప్రాపర్ గా లిస్నింగ్ పవర్ పెరుగుతుంది. తర్వాత లాజిక్ పెరుగుతుంది, లాజిక్ అండ్ ఐక్యూ బాగా డెవలప్ అవుతుంది. గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది. తర్వాత ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ ఇరిటేషన్, ఈ నెగటివిటీస్ అన్ని తగ్గిపోతాయి. ఎప్పుడైతే పాజిటివ్స్ వస్తుంటాయో నెగటివ్స్ తగ్గుతుంటాయి. సో వాళ్ళకి కోపము, ఇరిటేషను ఇదంతా తగ్గుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా స్టడీగా వాళ్ళు ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళది ఓపికగా వింటారు, ఓపిక పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. అలాగే సింగింగ్ చేయడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. మనకి ఒక సంగీతం నేర్చుకొని మనం పాటలు పాడడం వల్ల ఏ పాట అని కొన్ని పాటలు ఉంటాయి, చాలా చక్కని భాషతో ఉంటాయి, మనకి శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. ఇలా మనకి పాటలు, పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు నేర్చుకోవడం వల్ల మనకి వాక్ శుద్ధి కలుగుతుంది, మనకి క్లారిటీ వస్తుంది. మనం ఏం మాట్లాడినా క్రిస్టల్ క్లియర్ గా ప్రతి అక్షరం, అది అక్షరం కావచ్చు, ద్విత్వాక్షరం కావచ్చు, సంశ్లేషాక్షరం కావచ్చు, ఇవన్నీ కూడా 3 అక్షరాలు కలిపిన అక్షరం కావచ్చు, అళా కావచ్చు, లా కావచ్చు, అణా కావచ్చు, జ్ఞా కావచ్చు, ప్రతి అక్షరం, అది తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా స్పష్టత వస్తుంది. అంటే వాక్ శుద్ధి కలుగుతుంది సంగీతం నేర్చుకునే వాళ్ళకి. అలాగే గళ శుద్ధి కలుగుతుంది. సంగీతం నేర్చుకొని సంగీతం పాడే వాళ్ళ మాటలో కూడా ఒక మంచి మాధుర్యం ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మన గొంతులో చాలా మంచి మాధుర్యం. బాలు గారు మాట్లాడుతుంటే ఎంత మాధుర్యంగా ఉంటుంది, అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతుంటే ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. ఎవ్రీడే 1 hour సంగీతం ప్రాక్టీస్ చేస్తాడు ఆయన, బయట కచేరీలు ఇవ్వడానికి కాదు, ఆయనకు వాక్ శుద్ధి, గళశుద్ధి కలగడానికి చేస్తాడు ఎవ్రీడే. అది ఆయన రిజెక్ట్ అయ్యాడు తెలుసు కదా మీకు. ఫస్ట్ నీకు అసలు రూపం లేదు, వాయిస్ లేదు, నువ్వు అసలు హీరో కాదని పంపించేశారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారన్నమాట, ఒరే వాళ్ళు అన్నది కరెక్టే, నువ్వు దాని మీద వర్కౌట్ చేయంటే అలా ఆయన ఫిజిక్ పెంచుకున్నాడు. నీ గొంతు బాగోవాలంటే సంగీతం నేర్చుకో అంటే సంగీతం నేర్చుకున్నాడు అమితాబ్ బచ్చన్. ఎవ్రీడే స్నానం చేయగానే 1 hour మందిరం దగ్గర కూర్చొని చాంటింగ్స్, భజన్స్ అన్ని పాడుకుంటాడు. నాట్ ఫర్ డూయింగ్ కాన్సర్ట్స్, ఆయన గళ శుద్ధి కలగడానికి, వాక్ శుద్ధి కలగడానికి చేస్తాడన్నమాట. సో గళ శుద్ధి కలుగుతుంది సంగీతం వల్ల, మంచి ఎక్స్ప్రెసివ్ గా మారుతుంది, గొంతులో ఒక మాధుర్యం వస్తుంది మాట్లాడుతున్నా. అలాగే చిత్తశుద్ధి కలుగుతుంది సంగీతం వల్ల. సంగీతం, మ్యూజిక్ ఇరాడికేట్స్ థాట్ పొల్యూషన్. కాబట్టి మనస్సు, హార్ట్ అన్ని శుద్ధిగా గావించబడతాయి సంగీతం పాడే వాళ్ళకి. తర్వాత సంగీతం పాడే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ రాదు తొందరగా. నా ఫ్రెండ్ వచ్చిన 10 ఏళ్ల తర్వాత వాడి ఏజ్ నాకు వస్తుంది. అట్లీస్ట్ 10 years మనము వెనకబడి ఉంటాం ఏజ్ లో, డెఫినెట్లీ. ఇది అంటే ఎప్పుడో ఒకసారి ఒక పాట పాడి నాకు ఓల్డ్ ఏజ్ రాలేదంటే కాదు. ఎప్పుడో ఒకసారి జిమ్కి వెళ్ళి రండి ఇలా ఎత్తి నాకు 6 pack రాలేదన్నట్టు అనమాట. రోజు అది ఇంచుమించు ఒక 60% చేసినా సరే, అంటే 40% మనం చేయలేం, ప్రతిరోజు పాడలేం. ఓ రోజు మనకు జ్వరం వస్తుంది, ఓ రోజు ప్రయాణాలు చేస్తాం. బట్ అట్లీస్ట్ 60% ఆఫ్ నెలకి 20 రోజులు మనం నాదయోగం చేయగలం యావరేజ్ గా, మనం ఈ ఫలితాలన్నీ మనకు వస్తాయి. అది కాకుండా అందరి దీవెనలు వస్తాయి. మీ పిల్లలు పాడారు అనుకోండి, ఎక్కడ పాడినా, ఒక గుడిలో పాడారు, మీ మందిరంలో పాడారు, ఊరికి ఇలా దండం పెట్టిన దానికి, ఒక స్తోత్రం పాడిన దానికి, అక్కడ కూర్చొని శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు అని మీ పాప పాడింది అనుకోండి కూర్చొని మీ మందిరంలో,
లేకపోతే మీ ఊర్లో ఉన్న గుడిలో పాడింది అనుకోండి, లేకపోతే తనకు తానే పాడుకుంటుంది అనుకోండి, ఆత్మలో ఉన్నటువంటి భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి. తర్వాత అందరి దీవెనలు వస్తాయి. ఎవరైతే వింటారు, ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు మీ కళ్ళు నన్ను కోపంగా చూస్తున్నాయా, ఒక రకమైన కార్డియల్గా చూస్తున్నాయా చెప్పండి. నేను ఒక పాట పాడుతున్నాను, ఇందాక నేను చాలా పాటలు పాడాను, మీరందరూ నన్ను చూస్తున్నారు. మీ మనస్సు, మీ కళ్ళు నా మీద కోపంగా, ఇరిటేటింగ్గా చూస్తున్నాయా, ఒక దయ, ప్రేమతో చూస్తున్నాయా? ఆటోమేటిక్గా మనం ఒక పాట పాడినప్పుడు అక్కడ ఉండే సోల్స్ అన్నీ కూడా మనం బ్లెస్ చేస్తాయి. అక్కడ ఒక్కళ్ళు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు ఆడియన్స్, ఇప్పుడు వినేవాళ్ళు కావచ్చు, యూట్యూబ్లో చూసేవాళ్ళు కావచ్చు. మనం ఒక పాట పాడినందువల్ల ఎన్నో సోల్స్ ఆనందిస్తాయి. ఏ సోల్ అయితే ఆనందిస్తుందో ఆ సోల్ ఉన్నటువంటి కళ్ళు, ఆ బాడీలో ఉండే కళ్ళు, చూసే కళ్ళు మంచి దృశ్యం అన్నమాట. దాని ఒక బ్లెస్సింగ్స్ మనకని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఇన్ని లాభాలు ఉంటాయి. కానీ చాలా మంది సింగింగ్ అంటే ఒక కమర్షియల్గా ఆలోచిస్తారు. మా అమ్మాయి ఇట్లా మ్యూజిక్లో జాయిన్ అవ్వగానే పాడుతా తీయగల ఎప్పుడు పాడుతుంది, లేకపోతే కాంపిటీషన్లో ప్రైజులు వస్తాయా, లేకపోతే సింగింగ్ వల్ల సినిమాలో ఛాన్స్ వచ్చిందంటారు. నో, అవి జరుగుతుంది. ఎందుకంటే మీరు స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు పిల్లలకి చదువు, సంధ్య, సంస్కారం వస్తాయని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసి మీరు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అబ్బాయికి ఇన్ఫోసిస్లో వస్తుందంటారా, గూగుల్లో వస్తుందంటారా అని అడుగుతారా? వెళ్ళి అడగరు. అది ఆటోమేటిక్ వస్తుంది. ఇన్ఫోసిస్, గూగుల్లో వచ్చే వీళ్ళు చదువు బాగా చదువుకున్నాక, వీళ్ళు మంచి గ్రాడ్యుయేషన్స్ అయిపోయాక, మంచి కాలేజెస్ వచ్చి బయటకు వచ్చాక ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చి జాబ్లు వస్తాయి. అలాగే ముందు సంగీతం అనేది మనిషిని ఒక మనిషిగా తయారు చేస్తుంది. మనిషిలో ఒక హ్యుమానిటీ డెవలప్ అవుతుంది. ఒక మంచి స్పిరిచువల్గా వాళ్ళు తయారవుతారు, చాలా కూల్గా తయారవుతారు, లాజికల్గా ఆలోచిస్తారు. ఇవన్నీ ఇన్ని లాభాలు సంగీతం పాడడం వల్ల, వినడం వల్లనే ఒక హాయి కలిగితే, సంగీతం పాడడం వల్ల ఇంకా వాళ్ళ శరీరము, మనసు రెండు కూడా ఎంత ప్యూరిఫై అయిపోతాయి, ఎంత హెల్దీగా అయిపోతాయి, అంత హెల్దీగా అయిపోతాయి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు చెప్తున్న మాట. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, ఎప్పుడు ఎలాంటి స్ట్రెస్ వస్తుంది కానీ వెంటనే పోతుంది. నాకు ఎక్కువ సస్టైన్ అవుతుంది నా మైండ్లో, నా బాడీలో ఆ టెన్షన్, స్ట్రెస్. నేను తాన్పుర వేసుకొని అలా హార్మోనియం పెట్టుకొని పాడుకుంటాను, అయిపోతుంది, నాకు మర్చిపోతాను నేను అదంతా, ఎంత పెద్ద స్ట్రెస్ అయినా. తర్వాత సంగీతం అనేది ఎప్పుడు స్నేహితుడిలాగా మన పక్కన ఉంటుంది. అది డిపెండెన్సీ ఉండదు సంగీతానికి. నేను ఇప్పుడు ఒక్కడనే పాడుకోవచ్చు ఏ పాట అయినా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. ఏ పాటైనా పాడుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన. ఏ శామ్ మస్తానీ మద్హోష్ కియే జాయ్, ఏ పాటైనా పాడుకోవచ్చు. నాకు ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము, మాయదారిమై సమ్మోహమై ఏదన్నా పాడుకోవచ్చు, నా ఇష్టం. సో ఇన్ని లాభాలు మనకి సింగింగ్ వల్ల ఉంటాయండి. కాబట్టి సింగింగ్ నేర్చుకోవాలంటే ఆ సింగింగ్ అంటే ఇంత గొప్పది అనేది ఫస్ట్ మనం పిల్లలకి ఇంకల్కేట్ చేయగలగాలి. తర్వాత ప్యాషన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ, ఈ 3 కావాలి సింగింగ్ నేర్చుకోవాలంటే. మూడోది, సింగింగ్ నేర్చుకోవడానికి కానీ ఏది నేర్చుకోవడానికైనా కానీ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అని అడుగుతారు. ఒకటే అండి రిక్వైర్మెంట్, రెండు ఉంటే చాలండి. ఒకటి, మనకి ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ప్యాషన్, పిచ్చి మనకు ఉండాలి, అది ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండోది, అది నేర్చుకునే ఫిట్నెస్ మనలో ఉందా లేదా, అంతే. ఆర్ యు ఫిట్ టు డూ దట్ వర్క్ ఆర్ నాట్. దీనికి ఏజ్తో సంబంధం లేదండి. ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉన్నవాడు, ఫిట్నెస్ ఉన్నవాడు, ఫిజికల్గా, మెంటల్గా ఫిట్నెస్ ఉన్నవాళ్ళు 90th బర్త్డే చేసుకొని అప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి 94th బర్త్డేకి కచేరీ వచ్చు. మన శ్రీశ్రీ గారు అన్నట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని ఏం చేస్తుంటారంటే, మ్యూజిక్ నేర్చుకోవచ్చు కదా అమ్మ అంటే, ఎక్కడ నేర్చుకుంటాను సార్, 20 ఏళ్ళు వచ్చినాయి నాకు అంటారు. అదే సో చెప్తున్నాను సార్. అదండి. సో అది నేను చెప్పదలుచుకుంది అది. ఇంకా తర్వాత మ్యూజిక్ నన్ను అడిగే క్వశ్చన్స్ ముందే నేను మీకు చెప్తున్నాను. ఇంతకుముందు అయిన మీటింగ్స్ లో
జనరల్ క్వశ్చన్స్ నన్ను అడుగుతారు, ఎంత ఏజ్ లో నేర్చుకోవచ్చు అండి. సో లోవర్ ఏజ్ ఉంటుంది, అప్పర్ ఏజ్ ఉండదు. లోవర్ ఏజ్ ఏంటంటే కనీసం ఒక ఫస్ట్ క్లాస్ నుంచి మీరు నేర్పించవచ్చు. కొంచెం బేసిక్స్ క్లాసికల్ మ్యూజిక్ కొంచెం అంటే సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు అవి నేర్పించి మనము లైట్ మ్యూజిక్ సినిమా పాటలు స్టార్ట్ చేయొచ్చు. తర్వాత అప్పర్ ఏజ్ ఏం లేదండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిట్ యూ కెన్ లెర్న్ మ్యూజిక్, యూ కెన్ లెర్న్, యూ కెన్ ప్రాక్టీస్, యూ కెన్ పర్ఫామ్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరూ వీడియోస్ ఆన్ చేసి ఒకసారి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండి ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి, మీ పిల్లలు ఎలా మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు అనే దాంట్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. హలో, ఇంకొక క్వశ్చన్ కామన్ అడుగుతారండి, మీరు ఏం నేర్పిస్తారు ఏంటి అని అడుగుతారు. అది కూడా నేను ముందే క్లారిఫై చేస్తే మీకు ఇంకా క్వశ్చన్ కూడా ఉంది. ఇక్కడ నేను హౌ టు అండర్స్టాండ్ సాంగ్, హౌ టు లెర్న్ ఇట్, హౌ టు ప్రాక్టీస్ ఇట్, హౌ టు ప్రజెంట్ ఇట్. మన పాటలో 3 భాగాలు ఉంటాయండి. యాజ్ ఫర్ as లైట్ మ్యూజిక్ సాంగ్ ఈజ్, మూవీ సాంగ్ ఈజ్ కన్సర్న్, లిరిక్, మెలోడీ అండ్ రిథమ్. సాహిత్యము, రాగం, తాళం ఉంటాయి. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఇంకొక అంశం ఉంటుంది. అలా నేను ఆ పాట సాహిత్యాన్ని ముందు వాళ్ళకి బాగా చదివించి దాని అర్థం చెప్పి దాంట్లో ఏ భావం ఉంది, అందులో ఏ క్యారెక్టర్ పాడుతుంది, ఏ ఎమోషన్స్ తో పాడుతుంది, ఎవరి గురించి పాడుతుంది అనే సాహిత్యం గురించి ముందు చెప్పి, అది ఆ పాట ఏ రాగంలో కంపోజ్ చేయబడింది, ఆ రాగంలో ఏ స్వరాలు ఉంటాయి అది కూడా ప్రాక్టీస్ చేయించి, అది ఏ తాళగతుల్లో వెళ్తుంది అని ఒక్కొక్క ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేను వాళ్ళకి ఒక్కొక్క ఫ్రేజ్ నేర్పిస్తూ వెళ్తాను అనమాట. నేర్పిస్తూ వెళ్ళి మళ్ళీ వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి 2 వారాలు ఒక పాట నేర్పిస్తానండి. 3వ వారం వాళ్ళతో పర్ఫామ్ చేయిస్తాను. అందరి ముందు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఈ 2 వారాలు బాగా, ఒక వారం నేర్పిస్తాను, 2వ వారం మిగతా నేర్పించి మళ్ళీ దాన్ని బాగా రివైజ్ చేసి ప్రాక్టీస్ చేయించి 3వ వారం ఒక్కొక్కళ్ళు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఆ 3 వారాలకి అది ఆ పాట రాగం ఏంటో తెలుస్తుంది, తాళం ఏంటో తెలుస్తుంది, ప్రతి లైన్ మీద ఉండే స్వరం ఏంటో కూడా పిల్లలకి తెలుస్తుంది అన్నమాట. సో దాంట్లో ఉండే భావం తెలుస్తుంది, దాంట్లో ఉండే ఎమోషన్ తెలుస్తుంది. ఇలా కంప్లీట్ గా, అంటే ఏదో పాట విన్నామా, నేర్చుకున్నామా, పాడామా కాకుండా కంప్లీట్ గా టెక్నికల్ గా, ప్రొఫెషనల్ గా వాళ్ళకి వచ్చేట్టుగా మేము నేర్పిస్తాం. అలాగే అన్ని రకాల పాటలు తీసుకొని నేర్పిస్తాం. ఒకే జానర్ నేర్పించాం. ఒకసారి ఒక భక్తి గీతం నేర్పిస్తాం, ఒకసారి లలిత గీతం, ఒకసారి ఒక కొత్త సినిమా పాట, ఒకసారి ఒక పాత సినిమా పాట, ఒకసారి ఒక డ్యూయెట్, ఒకసారి హిందీ ఒక పాట, ఒకసారి ఒక ఫోక్ సాంగ్. ఇలా అన్ని రకాల పాటలు. రేపు పొద్దున వాళ్ళు ఎక్కడైనా గుడిలో పాడడానికైనా, రేపు పొద్దున మీ తెలుగు అసోసియేషన్ స్టేజ్ మీద పాడడానికైనా, రియాలిటీ షోస్ లో పాడడానికైనా, ఎక్కడ డిఫరెంట్ అకేషన్స్ లో పాడడానికి, అన్ని పండుగలకు సంబంధించిన పాటలు నేర్పిస్తాం. రాముడి పాటలు, కృష్ణుడి పాటలు, అట్లా మంగళహారతులు, అంటే ఒకటి కాదు, సినిమా పాటలు, సినిమాల్లో డివోషనల్ అన్ని పాటలు, అన్ని రకాల పాటలు వాళ్ళకి నేర్పిస్తూ వెళ్తాం అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర పాటల బ్యాంక్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ అకేషన్కి వెళ్ళినా ఆ బ్యాంక్ లోంచి ఆ అకేషన్ తగిన పాట తీసి పాడగలిగే దిశగా మేము నేర్పిస్తాము. పాట గురించిన కంప్లీట్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఇస్తాం. పాట అంటే ఏంటి పూర్తిగా మనకి మెడికల్ స్టూడెంట్స్ కి డిసెక్షన్ చేసి చూపిస్తారు కదా, అలా నేను పాట గురించి టోటల్ గా వాళ్ళకి అందులో ఉండే కణం అణువు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తాను అనమాట. అందుకే ఇప్పుడు మాకు ఇప్పుడు 90% ప్లేబ్యాక్ సింగర్స్ అంతా మన ఇన్స్టిట్యూట్ పిల్లలే ఉంటారు. పాడుతా తీగల ప్రపంచం అంతా అప్లై చేస్తారు. 1000 మంది, 1500 మంది అప్లై చేస్తే ఫైనల్ టీమ్ లో 12 మందిని తీసుకుంటారు. ఆ 12 మందిలో 9 మంది నా స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పుడు కాదు, గత చాలా ఎపిసోడ్స్ గా ప్రతి ఎపిసోడ్ లో విన్నర్స్ కూడా మన స్టూడెంట్స్. ఇండియన్ ఐడల్ లాస్ట్ టైం అయిన దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మన ఎల్ఎంఏ పిల్లలే. 7 పిల్లలే సెలెక్ట్ అయ్యారు అవుట్ ఆఫ్ 12. ఎందుకు సెలెక్ట్ అవుతున్నారంటే ఇలా నేర్చుకుంటారు కాబట్టి. మిగతా దగ్గర నేర్చుకుంటారు, అది నేర్చుకుని ఏంటంటే ఫాస్ట్ గా ఒక్కొక్క పాట అరగంటలో పాట నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. సో కానీ ఈ పాడతా తీయగానో సెలెక్షన్ దగ్గరకో లేకపోతే ఒక ప్లేబ్యాక్ సింగింగ్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు ఆ టెక్నికల్ గా వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు అనేది అప్పుడు తెలుసుకుంటారు అన్నమాట. దానికి కారణం టీచర్స్ కాదండి, మన తొందరపాటు. మా అమ్మాయికి తొందరగా రోజుకో పాట రావాలి, లేకపోతే గంటకో పాట రావాలి, అరగంటలో పాట రావాలి, 100 పాటలు రావాలి. 100 పాటలని చూడొద్దు, ఎన్ని పాటలు పాడతామని కాదు, ఎంత పర్ఫెక్ట్ గా ఆ పాటల్ని మనము పాడతామనేది. ఆన్సర్స్ ఎన్ని రాసామనేది కాదు, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసామనేది ఇంపార్టెంట్. ఆ దిశగా నేను నేర్పిస్తానండి. ఇప్పుడు అడగండి, నేను చెప్పేవన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ఇండియన్ ఐడల్ లో కూడా ఆల్మోస్ట్ 6 గురువు గారు స్టూడెంట్స్, జడ్జి గురువు గారు స్టూడెంట్ గీతా మాధురి.
చూసానండి. అదే అదే మొన్న మొన్న మన LMA 25 ఇయర్స్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆ రోజు నుండి కూడా మన ఇండియన్ ఐడల్ స్టూడెంట్స్ వాళ్ళు పెర్ఫామ్ అందరూ చేశారు. అప్పుడు మేము చూసాం. యా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు గురుగారు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎన్ఆర్ఐస్ అందరికీ టీచ్ చేస్తున్నారు. అటు యుఎస్ కానీ, అటు కెనడా కానీ, ఇటు యూరప్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, అటు ఆస్ట్రేలియా కానీ. సో అందుకని ఏం చేస్తుంటే ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోతుండడం వల్ల ఇయర్లీ వన్స్ గ్లోబల్ వర్క్ షాప్ అని చెప్పి మేము హైదరాబాద్ లో ప్రగతి రిసార్ట్స్ లో ఒక 4 days కండక్ట్ చేస్తాం అన్నమాట. దాంట్లో ఆయన పిల్లలందరూ ఎవరెవరైతే వస్తున్నారో వెకేషన్స్ కి అందరూ బుక్ ఒక చేసుకొని మరి ఆల్మోస్ట్ అన్ని చోట్ల నుంచి కలిపి ఒక 100 ఫ్యామిలీస్ వస్తారు. 100 స్టూడెంట్స్ వస్తారనమాట. సో ఫ్యామిలీస్ వచ్చి అక్కడ 3 star హోటల్ ఉంది, అందులోనే ఉంటారు. 4 రోజులు అక్కడే ఉంటాం మేము. ఉండి జూలై 31, ఆగస్ట్ 1, 2, 3 అక్కడే ఉంటాం. తర్వాత 4th నాడు ఇక్కడ పెద్ద ఆడిటోరియంలో గ్రాండ్ ఫినాలే చేస్తాం. సో ఇక్కడే ఉండి మార్నింగ్ 6 to నైట్ 9 దాకా మాకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ గ్లోబల్ వర్క్ షాప్ కూడా చేస్తుంటాం ఎవ్రీ డే. నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు అందరికి పంపిస్తాను. అలాగే గురుగారు నాకు వీలున్నప్పుడల్లా మీ ఊర్లో మీరు ఫిజికల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే కూడా నేను వచ్చి వీసా ప్రాసెస్ అన్ని కరెక్ట్ గా చేస్తే అక్కడ ఎవ్రీ ఇయర్ నేను 2019 దాకా పాండమిక్ ముందు దాకా కూడా ఎవ్రీ ఇయర్ అమెరికాలో 3 months ఉండి నేర్పించేవాడిని డిఫరెంట్ పెద్ద సిటీస్ లో. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎవ్రీ ఇయర్ అలా 12-13 ఏళ్ళు నేను నేర్పించాను ఎవ్రీ ఇయర్. అదొక యాక్టివిటీ అన్నమాట. ఈసారి డిసెంబర్ లో పెట్టారండి లక్ష్మి గారు. డిసెంబర్ లో ఒక విచిత్రంగా పెట్టారు అక్కడ నా వర్క్ షాప్. క్రూజ్ లో పెట్టారు. మొత్తం ఎక్కడ అన్ని గురుగారు? యుఎస్ లో యుఎస్ వాళ్ళు. ఫ్లోరిడా నుంచి క్రూజ్ మయామికో ఇక్కడికి వెళ్తుంది. ఆ 7 days 10 days క్రూజ్ లో మార్నింగ్ అంతా బిఫోర్ లంచ్ దాకా మన క్లాసులు ఉంటాయి. ఆఫ్టర్ లంచ్ ఫ్యామిలీ టైం. అలా మొత్తం అన్ని స్టేట్స్ లోంచి మా స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఫ్యామిలీస్ క్రూజ్ లో బుక్ చేసుకొని వస్తున్నారు. బల్క్ మొత్తం గ్రూప్ బుకింగ్ చేసుకొని ఆ 10 days వర్క్ షాప్ పెడుతున్నారు ఈసారి డిసెంబర్. మ్యూజికల్ క్రూజ్ జర్నీ గురుగారు. వెరైటీగా సరే వాళ్ళు మాట్లాడండి. మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉండి ఏంటి అనేది అడగాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్. భద్ర గారు. హలో, నమస్తే. నా పేరు మధుర అండ్ నాకు ఒక చిన్న కూతురు ఉంది, 2 years. So she's very interested in this musical field. Koncham we keep playing Swara Sangeeta for her at home. And I wanted to ask you, is it the right age where she can explore more, or is it like too advanced for her, Ani? Yeah, 2 years కదండి మీ పాప? Yes. 2 years పాపకి ఫార్మల్ గా నేర్పించొద్దు. Okay. That is not the right age. సో ఇప్పుడు 2 years పాపకి బాగా కడుపు నిండా భోజనం పెట్టి బోల్డంత అల్లరి చేయించాలి. ఎంత ఆడుకొని ఎంత అల్లరి చేస్తారో ఆ ఏజ్ లో పెద్దయ్యాక అంత బాగా అవుతారు. ఇది సైకాలజీ. ఇప్పుడే కనుక మనం బలవంతంగా వాళ్ళని కూర్చోబెట్టి ఫార్మల్ ఎడ్యుకేషన్ చేస్తే కొండ నాలుకకి మందేస్తే ఏదో అన్నట్టు అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు డోంట్ వరీ అబౌట్, లెట్ హర్ లిసన్. మీరు అట్మాస్ఫియర్ లో పెట్టండి. మంచి పాటలు ప్లే చేయండి, డాన్స్ చేయనియండి, మంచి లైవ్ షోస్ కి తీసుకెళ్ళండి, ఎక్కడైనా యాక్టివిటీ అయితే చూపించండి తీసుకెళ్ళి. అది ఇన్ఫార్మల్ గా ఉండాలి. ఫార్మల్ గా మాత్రం ఇలా కూర్చొని మాత్రం నేర్పించొద్దు. అది కరెక్ట్ గా 5 ఏళ్ళు దాటాలండి. 5 ఏళ్ళు దాటాక 5 years నుంచి అప్పుడు కూర్చోబెట్టి నేర్పించడం అనేది. అంటే ఇండియాలో అయితే యూకేజీ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయాలి సంగీతం నేర్పించడం. ఎందుకంటే ఎల్కేజీలో కూడా వాళ్ళని ఆడుతూ పాడుతూ తొందరగా హాఫ్ డేలో ఇంటికి పంపిస్తారు. యూకేజీలో కూర్చొని వాళ్ళని కుదురుగా కూర్చొని రాయడం చదవడం అనేది వాళ్ళకి అలవాటు చేస్తారు. అందుకోసం ఇండియాలో కూడా యూకేజీ అయ్యాక ఫస్ట్ క్లాస్, యూకేజీ ఎండింగ్ నుంచి కానీ ఫస్ట్ క్లాస్ నుంచి కానీ కర్ణాటక సంగీతం బేసిక్స్ ముందు నేర్పించి ఆ బేసిక్స్ అయ్యాక అప్పుడు లైట్ మ్యూజిక్ లో వేయాలన్నమాట. సో మీ పాపని హాయిగా ఆడుకోనివ్వండి, మీరు కూడా ఆడుకోండి, అల్లరి చేయనియండి, ఎగరనియండి, దూకనియండి, హాయిగా సంగీతం వినిపించండి బాగా అట్మాస్ఫియర్ లో ఉంచండి. Thank you. Now the second query. So even naku kuda interest undi. As you said, Carnatic music ayin tarvata light music. Is it the same even for adults? Because chinnappudu unnappudu I think very many years ago I learned very much basic, very minimal basic. And so me classes lo do you introduce starting basic Carnatic music and then live
the songs, or it's only songs related? యా దీని కాన్సర్ ఏంటంటే మనకి కొంతమంది పుట్టుకతోనే అంటే వాళ్ళు 3-4 ఏళ్లలోనే వాళ్ళకి గొంతులో శృతి తెలిసిపోతుంది బయటకి. అంటే పుట్టుకతోనే చైల్డ్ ప్రాడిజీస్ లాగా పాడేస్తుంటారు. కొంతమంది పుట్టుకతోనే అంటే 3-4 ఏళ్లకే వాళ్ళు మంచి డాన్స్ చేస్తుంటారు. కొంతమంది 3-4 ఏళ్లకే వాళ్ళు డ్రాయింగ్ వాళ్ళని ప్రాడిజీస్ అంటారు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ వాళ్ళు. సో అలాంటి మనము వాళ్ళు సంగీతం నేర్చుకోకుండానే ఒక పాట విని పర్ఫెక్ట్ స్థితిలో పాడుతుంటారు. అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి శృతి వస్తుంది. అంటే మనం సరళి స్వరాలు, జంట స్వరాలు, దాట స్వరాలు నేర్చుకుంటూ పోయిన కొద్దీ ఆ శృతి అనేది ఫిక్స్ అయి మనకి డెవలప్ అయిపోతుంటుంది. మూడో కేటగిరీ మనం 10 ఏళ్ళు నేర్చుకున్న శృతి రాదు. ఇట్లా 3 కేటగిరీస్ మనకి సింగింగ్ లో ఉంటాయి. అందుకే ఎవరు నా దగ్గర నేర్చుకోవాలనుకున్నా వాళ్ళని ఫస్ట్ వాయిస్ టెస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు కొంతమంది సంగీతం నేర్చుకోకుండా వాళ్ళు పర్ఫెక్ట్ శృతిలో పాడుతుంటారు. పెద్దవాళ్ళు కానీ ఒక ఏజ్ వచ్చాక, నేను చెప్పాను 5-6 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఏ పాట పాడినా వాళ్ళు సంగీతం నేర్చుకోకుండా విని గుర్తుపెట్టుకుని ఆ శృతిలో పాడతారు. అంటే శృతి అనేది గొంతులో ఉంటుంది. వాళ్ళు నాకు తెలిసిపోతారు. అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే కొంచెం శృతిలో పాడుతుంటారు, కొంచెం డివేట్ అవుతుంటారు. వాళ్ళకి నేను సజెస్ట్ ఏం చేస్తానంటే క్లాసికల్ ఆ గీతాల దాకా నేర్చుకున్నాక నేను తీసుకుంటాను. కొంతమందికి ఏం చేస్తానంటే పుట్టుకతోనే కొంచెం ఎక్కువ పర్ఫెక్ట్ శృతిలో పాడుతుంటారు. వాళ్ళని నా దగ్గర కూడా తీసుకొని క్లాసికల్ 2 సైమల్టేనియస్ గా తీసుకెళ్తుంటాం. సో ఏదేమైనా ఎవరు నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ మీకు ఏదో తెలిసిన ఒక పాట, తెలుగో హిందీయో ఏదో లాంగ్వేజ్ లో పల్లవి చరణం మీరు అలా మీ ఫోన్ లో రికార్డ్ చేసి పంపిస్తే నేను వింటే నాకు తెలిసిపోతుంది ఈ గొంతులో శృతి ఉందా, ఆల్రెడీ ఉందా, లేకపోతే కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాక వచ్చే గొంత, ఇది బేసిక్స్ నేర్చుకున్నా రాని గొంత అనేది నాకు తెలిసిపోతుంది. అందులో నేను ఎక్స్పర్ట్ కాబట్టి. సో ఎవరు నేర్చుకోవాలనుకున్నా నాకు మీరు ఒక పాట పాడి పంపిస్తే నాకు ఇలా చూడంగానే ఆ వజ్రం ఎక్స్పర్ట్ ఉంటాడే వాడు ఇట్లా చూడంగానే వాడు సానబట్టక ముందే చెప్పేస్తాడు ఇది ఏ వజ్రం అవుతుంది అనేది. అది నా ఎక్స్పర్ట్ అన్నమాట. ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక పాట నాకు పాడి నాకు పంపించండి. ఓకే మేడం. Sure. Thank you so much. ఇంకా ఎవరైనా ఎనీ క్వశ్చన్స్ అడగండి. మీరు మనసులో పెట్టుకోవద్దు, ఏదైనా ఓపెన్ గా అడగాలి. మీరు జాయిన్ అవ్వకుండా కొన్ని సంశయాలు ఉంటాయి మ్యూజిక్ లో, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. మీరు అడగండి, మీకు ఇంకోళ్ళకన్నా మీరు చెప్పడానికి పనికి వస్తాయి మీకు. నమస్తే గురువు గారు, ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేను బేసిక్స్ నేర్చుకున్నానండి, స్వరాలు జతులు బేసిక్స్ వరకు చాలా కాలం క్రితం, అంటే నా చిన్న వయసులో. తర్వాత నేను డిస్కంటిన్యూ చేశాను మ్యూజిక్. అది మీరు చెప్పిన రీజన్స్ లో సమ్ ఆఫ్ ద రీజన్స్ మాట అవి డిస్కంటిన్యూ చేయడానికి. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఈ క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి సపరేట్ గా పెద్దవాళ్ళకి సపరేట్ గా అలా ఉంటుందా, లేకపోతే అందరికి కలిపి ట్రైనింగ్ ఎట్లా ఉంటుందండి? దాని గురించి కాస్త 3 బ్యాచ్లు ఉంటాయి మేడం. 3 బ్యాచ్లు ఉంటాయి. పిల్లల్లో 2 బ్యాచ్లు ఉంటాయి. పిల్లల్లో ఒక బ్యాచ్ ఉంటుంది, అందులో ఎక్సలెంట్ గా పాడి ఇంకో కొంచెం ఎక్స్ట్రాడినరీగా పాడే వాళ్ళది సపరేట్ చేసి అడ్వాన్స్ బ్యాచ్ అని పెడతాం. పిల్లల్లో 2 బ్యాచ్లు ఉంటాయి. పెద్దవాళ్ళది ఒక బ్యాచ్ ఉంటుంది. పెద్దవాళ్ళది ఒక బ్యాచ్ ప్రస్తుతం ఉంటుంది. వాళ్ళది కూడా బాగా పెరిగాక, సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళది 2 బ్యాచ్లు చేస్తాం. వాళ్ళ స్థాయిని బట్టి 2 బ్యాచ్లు చేస్తాం. సో ఏదైనా మీరు చిన్నప్పుడు నేర్చుకున్నాను అన్నారు కాబట్టి మీకు డెఫినెట్ గా ఇంకా అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చాలా మందికి మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఎందుకంటే విపరీతంగా మ్యూజిక్ వింటున్నాం మనం. ఒకప్పుడు మ్యూజిక్ వినాలంటే మా చిన్నప్పుడు కానీ మా తల్లిదండ్రులప్పుడు కానీ మ్యూజిక్ వినాలంటే కూడా ఛాన్స్ ఉండకపోయేది. ఇప్పుడు వినే ఛాన్స్ చాలా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లోనే బోల్డంత మ్యూజిక్ ఉంది. మనం ఎక్కువ వింటున్నాం కాబట్టి ఆ మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా మందికి మ్యూజిక్ అనేది కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది పెద్దవాళ్ళకి. సో అది పెద్దవాళ్ళకి సపరేట్ గా ఉంటుందండి. ఓన్లీ అడల్ట్స్ వేరే బ్యాచ్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్తానండి. ముందు క్వశ్చన్స్ అన్ని అడిగితే తర్వాత నేను బ్యాచెస్ ఇది కూడా జెన్యూన్ క్వశ్చన్. అదే పిల్లలకి వేరే బ్యాచ్ ఉంటుంది, పెద్దవాళ్ళకి వేరే బ్యాచ్. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను మీకు. ఇంకేదైనా కూడా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. సో దట్ టెక్నికలీ మీకు ఏదైనా ఆన్సర్స్ కావాలి అంటే కూడా గురువు గారు చెప్తారు. హలో సార్, నాకు వచ్చిన డౌట్ వచ్చేసి ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి కదా, అంటే పిల్లలు అంత ఈజీగా క్యాచ్ చేసే విధంగా తెలుగులో వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందా? అంటే వాటి అర్థం తెలుసుకొని పాడాలి కదా, డీప్ మీనింగ్.
తర్వాత వాటికి ఉన్న డిఫరెన్సియేషన్స్, ఆ పదాలకు ఉన్న వేరే అర్థాలు కూడా ఉంటాయి కదా, దాని ప్రకారం ఆ సాంగ్ని అర్థం చేసుకొని డీప్ మీనింగ్ తోని పాడేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే కొంత ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇక్కడ లోకల్ కూడా పోలిష్ కూడా నేర్చుకుంటున్నారు. సో అవును. ఏ విధంగా అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది? సంతోష్ గారు మీరు మ్యూట్ చేస్తారా? యా, ఇప్పుడు నేను అదే మీరు ఇందాక లాగిన్ అయినట్లేరు. ఫస్ట్ నేను చెప్పేదే ఫస్ట్ లిరిక్ గురించి. ఆ లిరిక్ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాన్ని రీడింగ్ చేయిస్తాం మనం, చేసి దాన్ని ఆ, ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తాము. అలాగే దాని మీనింగ్ చెప్తాము, దాంట్లో ఏ క్యారెక్టర్ ఉంది, ఏ ఎమోషన్ ఉంది చెప్తాము. తర్వాత స్లోగా స్టడీగా ఉంటుంది నాది. నా క్లాస్ ఎండింగ్ కల్లా వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రాదు అనేది ఉండదండి. ఇప్పుడు పిల్లలకు రాదు అనేది ఏది ఉండదండి. మనం యా యా ఏంటంటే పిల్లలకు రాదు అనేది ఏది ఉండదు. మనకి ఇంకోటి ఏది రాదండి. అది ఏదైనా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అన్నీ వస్తాయి. అలాగే తెలుగు కూడా వస్తుంది. ఇప్పుడు పాలిష్ నేర్చుకుంటారు, పాలిష్ వస్తుందా లేదా? వాళ్ళకి వస్తుంది. సో కాబట్టి అన్నీ వస్తాయండి. మనం ఒక కుదురుగా మనము స్టడీగా. ఆ, సంతోష్ గారు మీ ఆడియో మ్యూట్ చేసుకోరా? వాళ్ళు అక్కడ దూరంగా ఉన్నట్టున్నారు. సంతోష్ గారు ఒకసారి చూడండి సార్. చంద్ర గారు, ఓకే ఓకే, రైట్ సార్. పిల్లలకు రాంది అంటూ లేదండి. అందరికంటే ఫాస్టెస్ట్ గా నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే పిల్లలే. కాకపోతే మనం నేర్పిస్తే వస్తుంది వాళ్ళకి. కొంచెం పేరెంట్స్ కూడా దానికి యాజ్ ఫర్ యాజ్ లాంగ్వేజ్ ఈజ్ కన్సర్న్, భాష ఈజ్ కన్సర్న్, మీరు కూడా కొంత హెల్ప్ చేయాలి. ఎందుకంటే నేను 2009 నుంచి నేను యుఎస్ఏలో నేర్పిస్తున్నానండి. ఇంకా యుఎస్ఏలో అయితే అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు, ఇక్కడ కూడా మీకు అలాగే ఉండుంటారు. అక్కడే యుఎస్ఏలో ఇంకా అసలు రాదండి. మీరు యూరోప్ లో అయిన పిల్లలకి, మిడిల్ ఈస్ట్ లో అయిన పిల్లలు కొంచెం తెలుగు బాగా మాట్లాడుతున్నారు, కానీ యుఎస్ఏలో జీరో వాళ్ళకి. కానీ ఈరోజు సంస్కృతం సమాసాలు ఉన్న పాటలు పాడేస్తున్నారు యుఎస్లో. అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉందండి పిల్లల మీద. అది ముందు వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అని చిల్డ్రన్. అంతే, వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారండి. మనం అనుకుంటాం వాళ్ళకి రాదేమో అనుకుంటాం, కానీ చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. ఇక్కడ మా క్లాస్లో ఇద్దరు ఉన్నారు, మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడండి. వాళ్ళని అడ్వాన్స్ బ్యాచ్లోకి వేసాను. వాడు ఏజ్ ఎంత? వాడు విరాట్, నిత్య, వాళ్ళు జస్ట్ 5 and 7 years యాక్చువల్లీ. 5 and ఇద్దరు 7 బ్రదర్ years అండ్ పిల్లలు సిస్టర్. ఉన్నారండి. వాళ్ళు ఆర్డినరీ క్లాస్ లో ఉండేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడు నేను అడ్వాన్స్ క్లాస్ లోకి వేసాను. అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారో. మనకు చూస్తుంటే వాళ్ళు మామూలుగా అటు ఇటు తిరుగుతాడు, వాడిని ఇద్దరు అన్న చెల్లెలు అనమాట. వాడిని గిల్లుతుంటుంది, వీడు చేస్తుంటాడు. పర్ఫార్మెన్స్ రోజు అందరికంటే పర్ఫెక్ట్ గా ఫస్ట్ మేమే పాడతామంటారు వాళ్ళు. పర్ఫెక్ట్ గా మొత్తం పాట పాడేస్తారు వాళ్ళు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ కాదురా, శుభ అంటే వాడు వెంటనే శుభ స్వాగతం అని పాడతాడు. సో అట్లా పిల్లల్ని మనం పిల్లలు చాలా 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 ఫాస్ట్ అండి, చాలా షార్ప్ అండి. ఎంత షార్ప్ అంటే ఇంకా మనం ఊహించలేం. అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది పిల్లల్లో. మనం ఏది నేర్పిస్తే అది వస్తుంది పిల్లలకి. కాకపోతే మనం పెద్దవాళ్ళం వాళ్ళ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, మనము డౌట్ పడతాం పిల్లల మీద. కానీ అసలు మీ అబ్బాయి అండి, అమ్మాయి అండి? మా కజిన్ అబ్బాయి అండి. అస్సలు డౌట్ పడకండి, వాళ్ళు అసలు మామూలు పిల్లలు కాదు, పిడుగులు వాళ్ళు. ఏదైనా నేర్చుకోగలరు. ఆల్రెడీ 3 years అయింది నేర్చుకోవడం. 3 years గీతాలు నేర్చుకున్నారు. ప్రజెంట్ ఇక్కడికి రీసెంట్ గా ఇక్కడ మూవ్ అయ్యారు. హైదరాబాద్ లో నేర్చుకున్నారు. ప్రజెంట్ ఇక్కడికి మూవ్ అయ్యారు. 3 months అవుతుంది. ఇంకా హైదరాబాద్ నుంచి మూవ్ అయ్యారంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదండి మోస్ట్లీ. సో పిల్లలు ఏదైనా నేర్చుకుంటారండి. మీకు ఇంకోటి చెప్తున్నాను, నేను ఎగ్జాజరేషన్ కాదు. బే ఏరియా ఎలా ఉంటుంది అమెరికాలో, ఇంకా బే ఏరియా అదొక బాంబే లాంటిది. అంటే ఆ అమెరికాలో చాలా పాషెస్ట్ ఏరియా అది. అక్కడ మొన్న తెలుగు పిల్లలు కృష్ణరాయభారం నాటకం వేశారు, అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు. సో దే ప్రూవ్డ్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. హైదరాబాద్ పిల్లలే ఇంకా బెక్కుతున్నారు ఒక మాట మాట్లాడడానికి. సో ప్రవాసాంధ్ర పిల్లలే ఇంకా బాగా తెలుగు నేర్చుకుంటున్నారు. మీరు బాగా నేర్పిస్తున్నారు. మీ దగ్గర ఎలా ఉంటాయో నాకు తెలియదు, అక్కడ మనబడి తెలుగు బడి అని పెట్టి చాలా బాగా నేర్పిస్తున్నారు. సో అట్లాగే నా దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు కూడా చాలా లాంగ్వేజ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఆ ఉచ్చారణ, డిక్షన్, వాళ్ళు ఎలా పలకాలి, వాళ్ళకి ఒక పాటలో 50 పదాలు వస్తాయండి. పిల్లలు ఎందుకు తెలుగులో మాట్లాడారు తెలుసా అండి? మనం తెలుగులో అడిగినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళ దగ్గర ఒకాబులరీ ఉండదు, వాళ్ళ దగ్గర పదాలు ఉండవు.
వాళ్ళకి వాళ్ళకి వర్డ్ బ్యాంక్ ఉండదు. తెలుగులో ఏమనాలో ఆ పదానికి తెలియదు. మీరు ఒక పాట తీసుకోండి, ఇప్పుడు ఏదో ఒక పాట తీసుకోండి, మీరు ఎనీ సాంగ్, నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నాకు, నీ కాళ్ళని పట్టుకొని వదలను చూడే నా కళ్ళు అంటే ఒక్క పాట నేర్చుకుంటే ఒక 50 పదాలు వస్తాయి వాళ్ళకి. ఇక్కడ మీనింగ్ కూడా తెలుసుకుంటారు కాబట్టి గబుక్కున నా కళ్ళు మండుతున్నాయని చెప్పేస్తారు వాళ్ళు. లేదంటే వాళ్ళకి కళ్ళు అనేది తెలియకపోతే వాడు తెలుగులో మాట్లాడలేడు. సో ఈ సంగీతం నేర్చుకోవడం వల్ల, ముఖ్యంగా లలిత సంగీతం నేర్చుకోవడం వల్ల భాష బోల్డ్ అంత వస్తుంది అనమాట వాళ్ళకి. బోల్డ్ అని మీరు చూడండి, ఒక పాట తీసి మీరు అండర్లైన్ చేయండి, ఎన్ని పదాలు ఉంటాయి అందులో, అన్ని పదాలు వాళ్ళు ఆ పాటలో పాడతారు. ఇలా 15, 20, 30 పాటలు నేర్చుకునేసరికి వాళ్ళకి బోల్డ్ అంత వొకాబులరీ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. అదే సార్ కాదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ నా పేరు రేఖ. మిమ్మల్ని ఇలా ఈ శుభ సందర్భంలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పోటా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు తెలుగు గురించి పదాలు, పాటలు ఎంత ఆనందంగా ఉందంటే నేను చెప్పలేనన్నమాట. అంటే పిల్లలు తెలుగు మాట్లాడగలరు అని మీరు ఆ నమ్మకం చూపించారు చూడండి. మిమ్మల్ని చూసి మాకు కూడా వచ్చేసింది. సార్ నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇందాక తను అడిగినట్టు 5 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి అంటే మాట్లాడగలరేమో కానీ పాట గుర్తు పెట్టుకొని అంటే ఇప్పుడు మీరు టెస్ట్ అన్నారు కదా, అది 5 ఏళ్ల పిల్లలకు కూడా మీరు అలా టెస్ట్ చేస్తారా? ఒకటి. తర్వాత వీక్లీ ఎన్ని క్లాసెస్ ఉంటాయి సార్? అంటే విచ్ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ పర్ఫెక్ట్లీ అని నా 2 క్వశ్చన్స్ సార్. 5 ఏళ్ల నుంచి నేర్పించవచ్చు సంగీతం. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, కానీ 5 ఏళ్ల నుంచి నేర్పించవచ్చు. అయితే 5 ఏళ్ల పిల్లలకి నేర్పిస్తూనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 5 ఏళ్ల నుంచి నేర్పించే పిల్లలకి ఒక 10 ఏళ్ళకి వచ్చారనుకోండి, వాళ్ళ 7 ఏళ్ళకి వచ్చారనుకోండి, అదే 7 ఏళ్ల పక్క పిల్లల కంటే ఎక్కువ నాలెడ్జ్ వీళ్ళకి వస్తుంది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మా ఇంట్లో పిల్లలకి తొందరగా వేరే పిల్లల కంటే ఎందుకు తొందరగా గ్రాస్పింగ్ పవర్ వస్తుంది అంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్చుకుంటారు. సో ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లల్లాగే నేర్చుకుంటారు, 6 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లల్లాగే నేర్చుకుంటారు, 10 ఏళ్ల పిల్లలు 10 ఏళ్ల లెవెల్లోనే నేర్చుకుంటారు. సో యూ కెనాట్ కంపేర్ అ 5 years గర్ల్ ఆర్ బాయ్ విత్ 8 years బాయ్ ఆర్ గర్ల్. సో వీళ్ళ లెవెల్ తక్కువే ఉంటుంది నేర్చుకోవడం. కానీ వీళ్ళు అదే 7 years కి వచ్చేసరికి ఈ పక్కన కొత్తగా అప్పుడే 7 years కి జాయిన్ అయిన అబ్బాయి కంటే చాలా హెడ్ ఉంటారు, వీళ్ళు చాలా అండర్స్టాండింగ్ లో ఉంటారు. అదొకటి ఆన్సర్. రెండోది, పిల్లలకి ఒక్కసారి మీరు వెళ్ళి ఇంకా వెంటనే పాడేస్తారని అనుకోవద్దు. చిన్నప్పుడు మనం ఎల్కేజీలో జాయిన్ చేసి యూకేజీలో వెళ్ళి మా అబ్బాయి పుస్తకాలు చదవట్లేదని మనం అంటామా? అది మ్యూజిక్ ఆల్సో ఇస్ అ సైన్స్ లైక్ ఎనీ అదర్ సైన్సెస్. సో సంగీతం కూడా ఒక సైన్స్. 0 నుంచి 1, 1 నుంచి 2, లేకపోతే ABCDలు 1, 2, 3, 4 ఎట్లయితే నేర్చుకొని వస్తామో అలాగే సంగీతం లెవెల్ కూడా ఒక మెల్లిమెల్లిగా పెరుగుతుంటుంది వాళ్ళకి. ఒక్కసారే ప్రెషర్ చేసి చాలా షార్ట్ టర్మ్ లో సంగీతం నేర్పించకూడదు. ఇప్పుడు ఎవరైనా సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక 1 month లో మొత్తం డాక్టర్ని చేస్తాము కోర్సు, ఒక 1 month సమ్మర్ కోర్స్ పెట్టి మీకు మెడికల్ డాక్టర్ని చేస్తామంటే మీరు పంపిస్తారా పిల్లల్ని? ఈజ్ ఇట్ పాసిబుల్ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ 1 month? కానీ హైదరాబాద్లో 1 month లో ప్లేబ్యాక్ సింగింగ్ కోర్స్ పెడతారు. ఇక్కడ కొంతమంది మొత్తం అందరు బాగా చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళి జాయిన్ అవుతుంటారు, పంపిస్తారు పిల్లల్ని. ఒక లాజిక్ ఉండ. మ్యూజిక్ అనేసరికి మ్యూజిక్ అలా కాదండి. ఒక మెడిసిన్ ఎలాగో మ్యూజిక్ కూడా అలాగే, ఒక కంప్యూటర్ సైన్స్ ఎలాగో మ్యూజిక్ కూడా అలాగే. కాకపోతే మీరు 5 ఏళ్లకి చేర్పించి 10 ఏళ్లకు వచ్చేసరికి మీ పాపకి కానీ బాబుకి కానీ అప్పుడే 10 ఏళ్ల వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకంటే ఎంతో అహెడ్ ఉంటారు. అదొకటి ఆన్సర్. సెకండ్, ఎవ్రీ వీక్ 1 క్లాస్ ఉంటుంది, 1.5 hours ఉంటుంది క్లాస్. మామూలుగా లైట్ మ్యూజిక్ క్లాసులు ఇక్కడ 45 minutes ఉంటాయి. ఇక్కడ మీకు క్లాసెస్ 45 minutes లో మొత్తం పాట నేర్పించేస్తారు. నేను అలా నేర్పించాను. నేను అన్నం కలిపి వాళ్ళకి పెట్టను, వాళ్ళే అన్నం తయారు చేసుకున్నట్టు నేను తయారు చేస్తాను. ఇప్పుడు మా పిల్లలు ఎంత షార్ప్ అంటే, ఇప్పుడు గీతా మాధురి, సాకేత్, మా అబ్బాయి సాకేత్, గీతా మాధురి, రమ్య బెహ్రా ఎవరు స్టూడియోకి వెళ్ళి పాడట్లేదు. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళ స్టూడియో సెటప్ ఉంటుంది. వాళ్ళు పాట పంపిస్తారు వీళ్ళకి, వీళ్ళ ఇంట్లో కూర్చొని వీళ్ళే ఆపరేట్ చేసుకొని సాంగ్ పాడి పంపిస్తారు. కానున్న కళ్యాణమేమ ఏ పాట అయినా
అలా ఇంట్లో పాడి పంపించేస్తారు. అన్లెస్ ఏదైనా అవసరం ఉంటే స్టూడియోకి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ అరే పాట పంపించారా, పాడి పంపించండి అంటారు మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళు పాడి పంపిస్తారు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్తారు, మళ్ళీ పాడు. ఆ లెవెల్కి వచ్చారు పిల్లలు. అంటే వాళ్ళకి ఏం చెప్తాం మనం, ఇంకా ఏం చెప్పేది లేదు అనే లెవెల్కి వచ్చారు. సో అది రావాలంటే చాలా స్టడీగా జాగ్రత్తగా మనం నేర్పించాలి. అందుకే నేనేం చెప్తాను అంటే వాళ్ళకి నేను అన్నం కలిపి నోట్లో పెట్టను. వాళ్ళు మొత్తం వాళ్ళతోనే తయారు చేయిస్తాను, మొత్తం వాళ్ళతోనే వంట చేయిస్తాను, వాళ్ళతోనే ఉప్పు కారాలు వేయిస్తాను, వాళ్ళతోనే వడ్డింపజేస్తాను. వాళ్ళే ఇంకా 10 మందికి పెట్టే స్టేజ్కి నేను తీసుకొస్తాను. ఏదో అంటారుగా ఐ డోంట్ గివ్ ఫిష్, ఐ టీచ్ ఫిషింగ్ అని. అట్లా ఉంటుంది మన క్లాస్. అందుకే 45 minutes లో ఒక పాట కంప్లీట్ గా నేర్పించేస్తారు. నేను అలా కాదు, 1.5 hours వీళ్ళనే నేను రిక్వెస్ట్ చేసి, నేను 1.5 hours నాకు కావాలి అని నేను డిమాండ్ చేసి తీసుకున్నాను. వీళ్ళు 1 hour ఇచ్చారు నాకు ఈ వర్చువల్ క్లాస్ 1 hour ఇస్తే నేనే ½ an hour పెంచుకొని నాకు ఇంకా నేను చాలా డీటెయిల్స్ చెప్పాలని నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసి 1.5 hours చెప్తాను. అందులో వీళ్ళకి కంప్లీట్ గా న్యూయాన్సెస్ ప్రతి ఒక్కటి నేను వాళ్ళకి చెప్పి ఒక హాఫ్ సాంగ్ ఫస్ట్ వీక్ నేర్పిస్తాను, సెకండ్ వీక్ మిగతా హాఫ్ సాంగ్ నేర్పించి దాన్ని రివైజ్ చేసి థర్డ్ వీక్ వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయిస్తాను. ఇది నేను చేసేది. ఓకే అమ్మా, నెక్స్ట్. సో నాకు తెలిసి ఇది మన పోలాండ్లో ఉన్న తెలుగు వారందరికీ ఒక అద్భుతమైన అవకాశం. సో మనం ఈరోజు ఇలా గురువు గారితో మాట్లాడతాం, ప్లస్ ఆయన ఇలా మన ముందుకు వచ్చి సంగీతం మీద మనకు ఒక మంచి అవగాహన కల్పించడానికి. సో గురుగారు నాకు తెలిసి అయితే చాలా మంది వస్తారండి. ప్రాబ్లీ నేను శ్రీలక్ష్మి గారితో టచ్లో ఉంటాం. సో ఉండి ఒకసారి మన కోర్స్ వివరాలని ఇవన్నీ ఒకసారి నేను జాయిన్ అయిన వాళ్ళందరికీ పంపిస్తామండి. ఇంకోటండి, నా రిక్వెస్ట్ ఎవరిని ఫోర్స్ చేయకండి దయచేసి. ఎవరు వెనకాల పడొద్దు. ఈ సబ్జెక్ట్ ఎలాంటిదంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం, సస్టైన్ అవుతాం. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే 4 రోజులు నేర్చుకోగలుగుతాం. ఎవరో బలవంతం చేస్తే మాత్రం నేర్చుకోలేరు. పేరెంట్స్ కూడా, మీరు కూడా పిల్లల్ని ఫోర్స్ చేయకండి, వాళ్ళల్లో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి, అప్పుడే నేర్చుకుంటారు. రెండోది, నా క్లాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. చాలా ఫ్రెండ్లీగా ఒక యాక్టివిటీ బేస్డ్ లాగా ఉంటుంది. హైలీ డిసిప్లిన్డ్, హైలీ ప్రోటోకాల్ క్లాస్ లాగా ఉండదు ఇది. ఇండియాలో అయినా అలాగే 25 ఏళ్ళు అయిందండి. మేము మనం సెలబ్రేట్ చేసాం 25th anniversary. మీరందరూ అది 1, 2 పెట్టండి మేడం, సార్ అందరికి షేర్ చేస్తారు. మాది మన 25 years anniversary చేసుకున్నారు. సో ఆ 2 లింకులు గురువు గారు పంపిస్తారు. ఆ అది 2 నేను మీ లింకులు అందరికీ మీకు షేర్ పెడతారు చేస్తాను. చంద్ర గారు. మీరు వీళ్ళందరికి షేర్ చేయండి. అందరు పాడారు, మొత్తం ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ అంతా వచ్చారు. సో మొత్తం 500 మంది పిల్లలు పాడారు స్టేజ్ మీద నిలబడి. అంటే 250 కొన్ని పాటలు పాడారు, ఇంకా 250 ఇంకా కొంతమంది పాడారు. సో ఎట్ ఏ టైం 250 ఉన్నారు అక్కడ నిలబడి మీకు. సో అందులో గీతా మాధురి దగ్గర నుంచి కొత్తగా ఒక లాస్ట్ మంత్ జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు అనమాట. అంటే ఒక 2 months 3 months క్రితం జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి పాడారు, అందరు కలిసి డిసిప్లిన్డ్ గా ఒక గ్రూప్ లాగా పాడారు. కొన్ని పాటలు వీళ్ళు సోలోస్ పాడారు, గీతా మాధురి వీళ్ళంతా. సో అది చూడండి. 25 ఏళ్లుగా నేను ఒక్క స్టూడెంట్ ని కూడా నేను తిట్టలేదండి. తిట్టడం పక్కన పెట్టండి, ఏంటమ్మా అని కూడా అనలేదు, నేను విసుక్కోలేదు. నాది ఎట్లా ఉంటుందంటే చాలా కార్డియల్ గా నేను వాళ్ళతో ఆడుతూ పాడుతూ, వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా ఎంత డిస్ట్రాక్ట్ అయినా చాలా మోటివేటివ్ గా నా క్లాస్ ఉంటుంది. పేరెంట్స్ కూడా అలాగే ఉండమని నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. అందుకే చంద్ర గారు, మీరు ఎవరిని ఈ క్లాస్ లో జాయిన్ అవ్వండి అని ఫోర్స్ చేయకండి. ఎవరికైతే ఆ ప్యాషన్ ఉంటుందో వాళ్ళే నేర్చుకోగలరు. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి నేర్చుకోలేరు ప్యాషన్ లేకపోతే. వైజాగ్ నుంచి వచ్చి కూడా నేర్చుకుంటున్నారు, పూనా నుంచి వచ్చి కూడా నేర్చుకుంటున్నారు. యుఎస్ఏలో కూడా అంతే. నేను యుఎస్ఏ వెళ్తాను కదండి, మేము ఒక దగ్గర మ్యూజిక్ క్లాసెస్ చేస్తుంటాం. ఒక కమ్యూనిటీలో ఒక హాల్లో మేము చేస్తుంటాం. ఆ కమ్యూనిటీలో ఉన్నోళ్ళు కూడా రారండి నేర్చుకోవడానికి. కొంతమంది ఎలా వస్తారంటే ఒక 100 మైళ్ళ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. కొంతమంది వేరే ఊరు నుంచి నేనున్న 10 రోజులు ఇక్కడ ఉండి హోటల్లో ఉండి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ లేకపోతే సెలవు పెట్టుకొని ఆ పిల్లలకు నేర్పించుకొని వెళ్తారు. ఏ షికాగో నుంచో డాలస్కి వస్తారండి, వచ్చి అక్కడ ఉండి ఏ ఆస్టిన్ నుంచో వస్తారు, వచ్చి నేర్చుకుంటారు అక్కడ. కొంతమంది పక్కన ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా రారు. కాబట్టి మీరేంటంటే నా రిక్వెస్ట్, జస్ట్ గివ్ ఇన్ఫర్మేషన్ దట్ రామాచారి గారి క్లాసులు ఉంటాయి, ఈ పలానా టైంలో ఉన్నాయి అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
ఎవరికి నిజంగా ఇంట్రెస్ట్, ఎందుకంటే నాకు కూడా అలాంటి వాళ్ళే కావాలి. అదొక తపనతో నేర్చుకోవాలి. అంటే గురువు కోసం మనం అన్వేషించి వెళ్ళి నేర్చుకోవాలి. డిమాండ్ స్టూడెంట్స్ నుంచి రావాలి. గురువు నుంచి వస్తే వాళ్ళు సస్టైన్ అవ్వరు. వాళ్ళు అసలు తుమ్మితే ఓడే ముక్కులాగా ఉంటుందన్నమాట. ప్రతిదానికి వాళ్ళకి అనుమానాలు ఉంటాయి. సో అందుకోసం ఒక డెడికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే తీసుకోండి. నాకే ఐ డోంట్ వాంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నా దగ్గరికి వచ్చారంటే స్టూడెంట్ ఇంకా వాళ్ళు కోహినూరు వజ్రం అవ్వాల్సిందే. అలాంటి వాళ్ళే నాకు, ఎందుకంటే దానికి చాలా తపన ఉండాలి. అంటే శిష్యులకి, వాళ్ళ శిష్యుల తల్లిదండ్రులకి ఒక డెడికేషన్ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి మ్యూజిక్ అంటే. వాళ్ళు ఓపిక, అన్నిటికంటే ఓపిక ఉండాలి, చాలా ఓపికగా నేర్పించాలి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీరు అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవ్రీ తెలుగు పర్సన్, ప్రతి తెలుగు బంధువుకి మన క్లాసులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే చేర్పించండి. ఎవరు జాయిన్ అయితే వాళ్ళు జాయిన్ అవుతారు. తర్వాత ఎవరు జాయిన్ అయ్యి 4-5 వారాలు నేర్చుకొని వెళ్ళిపోయినా వాళ్ళని కూడా ఎందుకు వెళ్ళిపోయారని అడగండి. ఐ డోంట్ నాతో వాంట్ దట్. గురువు గారు ఎందుకంటే అదే చెప్తారు. అడగద్దు శ్రీలక్ష్మి గారు మీరు. అడగొద్దు. వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇది బలవంతంగా నేర్పిస్తే వచ్చే సబ్జెక్ట్ కాదు. ఇది శిష్యుల తరఫు నుంచే ఎక్కువ డెడికేషన్ ఉండాలి, ఉంటేనే వాళ్ళకి వస్తుంది. సో నేను మెడలు పట్టి గెంటేశాక వెళ్ళిపోయారు గీతా మాధురి, మన రమ్య బెహ్రా. నేను ఇంకా చాలమ్మా మీకు నేర్పించాను, ఇనఫ్ గా నేర్పించాను, మీరు వెళ్ళిపోండి తల్లి అంటే అప్పుడు వెళ్ళారు. అట్లా వాళ్ళతో పాటే చాలా మంది వచ్చి ఉంటారు, మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా ఇది స్టూడెంట్. ఇప్పుడు మా అమ్మాయి అయినా అంతే అండి. దిస్ అప్లైస్. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మా పిల్లలకు కూడా అప్లై అవుతుంది. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను. మీకు ప్యాషన్, పిచ్చి ఉంటేనే వెళ్ళి క్లాసికల్ నేర్చుకోండి, లేకపోతే వద్దంటాను. సో వాళ్ళు బలవంతంగా నేర్చుకోవద్దు. సో ఇలా మీరు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. పేరెంట్స్ కూడా పిల్లలని బలవంతంగా, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా అండి, మీకు చెప్తాను ఉదాహరణ. నువ్వు సరిగ్గా హోంవర్క్ చేయట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, నేను తీసుకెళ్లి మ్యూజిక్ క్లాస్ లో పెడతానంట. అంటే వాళ్ళ మైండ్ లో ఏం చేరుతుంది అంటే, మ్యూజిక్ క్లాస్ అంటే ఏదో తిహార్ జైలు అనుకుంటారు. సో అలా చేయొద్దు. మ్యూజిక్ క్లాస్ అంటే కొంతమంది పేరెంట్స్ చెప్తారు, నీ రోగం కుదిరిస్తా నాకు, నేను మ్యూజిక్ క్లాస్ లో పెడతానంట. అలా వద్దు. మ్యూజిక్ అంటే ఎంత గొప్పది, వాళ్ళకి ఎంత లైఫ్ లో ఎంత హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి స్టడీస్ లో ఎంత హెల్ప్ చేస్తుంది అనేది. ఈ వాక్ శుద్ధి, గళశుద్ధి అని చెప్పాను కదండి, ఎక్స్ప్రెషన్. ఇది రేపు పొద్దున వాళ్ళ ఆఫీస్ లో కూడా వాళ్ళకి పని చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక మేనేజర్ అయ్యాడు అనుకోండి మీ అబ్బాయి. సో హీ నీడ్స్ టు టాక్ టు హిస్ బాస్. బాస్ తో మాట్లాడాలి, బాస్ తో తను ఏం చేస్తున్నాడో ఎక్స్ప్రెస్ చేయగలగాలి, తన క్లయింట్ తో మాట్లాడగలగాలి, తన టీమ్ మెంబర్స్ తో మాట్లాడగలగాలి. ఈ ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడడం, క్లారిటీతో మాట్లాడడం అనేది ఈ సంగీతంలో చాలా డెవలప్ అవుతుందండి. అందుకే మీరు తమిళియన్స్ చూడండి, మనకి ఇండియాలో ఎక్కువ, మీకు ఢిల్లీలో బ్యూరోక్రాట్స్ ఎక్కువ, టాప్ పొజిషన్ లో తమిళియన్స్ ఉంటారు. మీరు చూడండి, టాప్ పెద్ద పెద్ద బ్యూరోక్రాట్ అంటే మెయిన్ దాంట్లో ఎక్కువ, ఇంక్లూడింగ్ అవర్ ఫారిన్ మినిస్టర్. సో ఇది ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా సంగీతం నేర్చుకుంటారు తమిళియన్స్. సో అది అలా మీరు వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బట్ ఎవరు జాయిన్ అయితే వాళ్ళు. ఇంకోటి, ప్రతి వాళ్ళని మనం జాయిన్ చేసుకోము. ఇక్కడ మనం ఆడిషన్ పాస్ అయిన వాళ్ళని జాయిన్ చేసుకుంటాం. ఎవరి గొంతులో అయితే శృతి ఉంటుందో వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. లక్ష్మి గారి దగ్గరికి చాలా వస్తాయి ఆడిషన్స్, అందులో శృతి ఉన్న వాళ్ళనే తీసుకుంటాం, శృతి లేని వాళ్ళని మనం తీసుకోము. మన క్లాస్ లో ఒక్కళ్ళు కూడా అపశృతి పాడరు. దిస్ ఇస్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఎప్పుడైనా మీరు ఇండియాకి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు, ప్లీజ్ విజిట్ మై మ్యూజిక్ స్కూల్. మన మ్యూజిక్ స్కూల్కి విజిట్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళి మా అన్ని కార్యక్రమాలు చూడండి. ఇప్పుడు 2 లింకులు పెడతాము, అవన్నీ మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చంద్ర గారు, క్లాసెస్ గురించి వచ్చేసరికి యాజ్ గురువు గారు టోల్డ్, మనకి లైట్ మ్యూజిక్ అంటే రామాచారి గారు టీచ్ చేస్తారు. క్లాసికల్ వచ్చి రామాచారి గారి మేనకోడలు ఐశ్వర్య గారు అని ఉన్నారు, ఆవిడ టీచ్ చేస్తారు. సో 2 జోనర్స్ అన్నమాట. సో ఎప్పుడైనా గురువు గారు మీరు కొంచెం క్లాసికల్ నేర్చుకోవాలి అని అంటే కనుక వీల్ పుట్ యూ టు ఐశ్వర్య గారు అండ్ దే కెన్ లెర్న్ దేర్, అండ్ దెన్ తర్వాత రామాచారి గారి క్లాసెస్ లోకి వెళ్ళొచ్చు. అంటే సెకండ్ కేటగిరీకి చెప్తారంట. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే 5 ఏళ్ళకే శృతిలో పాడుతుంటారు, వాళ్ళకి ఇక్కడ నా దగ్గర నేర్చుకుంటారు, అక్కడ నేర్చుకుంటుంటారు, 2 సైమల్టేనియస్. సెకండ్ కేటగిరీ ఏంటంటే కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాక శృతి వస్తుంది, అది పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. అప్పుడు ఐశ్వర్య దగ్గర జాయిన్ చేస్తారు. అక్కడ కొంత చూస్తాం అనమాట, ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు. సో అట్లా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతాం, అక్కడ నేర్చుకుంటూనే ఇక్కడ జాయిన్ అవుతాం. ఇది అంటే అదే స్కూల్. ఆయనే అడ్వైస్ చేస్తారు మీకు. ఆడిషన్ పెట్టినప్పుడు వెంటనే ఆయన మీకు చెప్తారు వెదర్ యూ కెన్ గో హెడ్ లెర్నింగ్ లైట్ మ్యూజిక్ ఆర్ మీరు కొంచెం బేసిక్స్ నేర్చుకుని
మళ్ళీ రండి అని చెప్పి గురుగారే మీకు చెప్పేస్తారు, ఆడిషన్ లో క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎనీథింగ్, ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను చంద్ర గారికి పంపిస్తాను, చంద్ర గారు మీతో అలాగే కోఆర్డినేట్ మీ చేస్తారు. అందరి దగ్గర లక్ష్మి గారి నంబర్ ఉంది కాబట్టి ఎవరైనా హైదరాబాద్ కి జూలై 31 అదే ఆగస్ట్ ఫస్ట్ వీక్ దాకా ఉన్న వాళ్ళు ఒకసారి సరదాగా విజిట్ చేయండి. గ్లోబల్ వర్క్ షాప్ ఎలా ఉంటుందో చూడండి. హైదరాబాద్ నానుకొనే ఉంటుంది ప్రగతి రిసార్ట్స్ ప్రగతి అంటే, రిసార్ట్స్. పెద్ద దూరం ఏ ఉండదు. జూబ్లీ హిల్స్ నుంచి ఒక 1/2 అవర్ అంత డ్రైవ్. సో హైదరాబాద్ నానుకొని ఉంటుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అది ఒక బృందావనం మీరు గార్డెన్ లాగా ఉంటుంది. మీరందరూ సో త్యాగరాజ ఆరాధనలు ఇటువంటివన్నీ వింటూ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్. అవునండి. అది ప్రాక్టికలీ మీరు చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ యోగాతో పాటు నగర సంకీర్తన లాగా ప్రగతి రిసార్ట్ అంతా అన్నీ ఉంటాయండి. పొద్దున్న ఆల్ జానర్స్, రాగాలతోటి అది క్లాసికల్ అవుతుంది. దగ్గర నుంచి రాకింగ్ సాంగ్స్ దాకా ఉంటాయి అన్ని నేర్పిస్తారు. దాంట్లో. అండ్ అన్ని ఒక పాట నేర్పిస్తారు. తీసుకుంటే దాన్ని ఎలా కంపోజ్ చేస్తారు, లిరిక్స్ ఎట్లా ఉంటాయి, రాగం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు, ఇటువంటివన్నీ కూడా ఆయన వర్క్ షాప్ లో కవర్ చేస్తారు. మీరు హైదరాబాద్ వస్తే మాత్రం ఒకసారి నా నంబర్ తీసుకోండి. తీసుకొని మీరు హ్యాపీగా ఒకసారి ఊరికే విజిట్ చేసి చూడండి. అక్కడ గ్లోబల్ వర్క్ షాప్ ఎలా అవుతుంది. డే టైమ్ లో రండి, ఊరికే మీకు వచ్చి వర్క్ వెళ్ళండి. షాప్ కి కుదరకపోయినా ఉమ్. 4వ తారీఖు ఎప్పుడు ఎక్కడ అనేది గురువు గారు చెప్తారు. లేదు పర్ఫార్మెన్సెస్. వర్క్ షాప్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఊరికే జస్ట్ దే కెన్ విజిట్. యా ఒక్క రోజు పాస్ కొనుక్కొని లోపలికి రావచ్చు. వచ్చి వాళ్ళు చూసి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడేమి వాళ్ళు జాయిన్ అవ్వక్కర్లేదు. సో అదే అదే చూస్తే వాళ్ళకి ఒక అందరూ ఐడియా ఉంటారండి. వస్తుంది. అందరు ఇప్పుడు మీరు చూస్తున్న సింగర్స్ అంతా అక్కడ కనిపిస్తారు మీకు. వస్తారు. ఆయన స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఆయన అందరూ స్టూడెంట్స్ అందరూ మంచి అవకాశం వస్తారు. అది. అదే అదే. ఆల్మోస్ట్. సో ఎనీ డీటెయిల్స్, ఎనీ క్లారిఫికేషన్స్ ఏం కావాలన్నా సరే మీరు చంద్ర గారి త్రూ యూ కెన్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ కూడా మీరు చంద్ర గారు నేను మీకు పెడతానండి ఇస్తారు. అందరికి. ఇస్తారు. అండ్ నేను ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు LMAవి 25 years యానివర్సరీ లింక్స్ ఉన్నాయి, అవి కూడా నేను పంపిస్తాను. అందరికి పంపించండి. అవి మీరు ఇంట్లో చూడండి. మీకు మామూలుగా LMA బాలగంధర్వం, దొరుకుతుంది, LMA యూట్యూబ్ లో 25 వచ్చేస్తుంది. బాలగంధర్వం అని కొట్టినా నేను వచ్చేస్తాయి. ఆల్రెడీ అదే మా ఈటీవీ ఫేస్బుక్ లో దాంట్లో ఒకసారి ఈటీవీ ఆల్రెడీ రీడర్ పంపించాను ఆ అసలు లింక్ అదే దాంట్లో పెట్టాను. అసలు మీరు చాలా లింక్స్ బాగా పంపేయండి, అందరికి షేర్ చేస్తారు. అదే నేను చేస్తాను గురుగారు. యాక్చువల్లీ మనకి సిన్స్ వీఆర్ ఆల్ అవే ఫ్రమ్ ఇండియాలో హైదరాబాద్ లో ఉండుంటే డెఫినెట్ గా ఆయన పట్టుకుని వదలం, మనం అక్కడికే వెళ్ళిపోతాము. బట్ సిన్స్ వీఆర్ ఆల్ అవే, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ చిల్డ్రన్ హు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, హు రియలీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్. ఒక మంచి గురువు దొరికినప్పుడు పట్టుకుని ఆయన దగ్గర నేర్చుకోవడం అనేది అదృష్టం. సో ఇంకొకటి ఏంటంటే అండి, ఈ అబ్రాడ్ లో ఉండే మీ పిల్లలకి అంత స్ట్రిక్ట్ గా చూడను, కొంచెం శృతి ఉన్నా తీసుకుంటాను. కానీ ఇండియాలో అలా ఉండదు. ఇండియాలో ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ఇప్పుడు నాకు LMA లో జాయిన్ అవ్వడానికి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి టౌన్స్ లో, అవుట్స్కట్స్ లో. దే కోచ్ టు గెట్ ఇన్ టు LMA అనమాట. సో ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. ఇక్కడ పెద్దవాళ్ళకి నేర్పించాను, 2 ఉంటాయి. ఒక 18 years దాటిన వాళ్ళకి నేర్పించాను, ఓన్లీ పిల్లలకు మాత్రమే నేర్పిస్తాను. ఇండియాలో ఫ్రీగా నేర్పిస్తాను, 1 పైసా కూడా తీసుకొని. అబ్రాడ్ వాళ్ళ దగ్గర గురుదక్షిణ తీసుకుంటాను. అదే ఈ వర్చువల్ క్లాస్ కానీ నేను మీ దగ్గరికి వచ్చి నేర్పించినప్పుడు ఎవ్రీ సండే నేను ఇండియాలో నేర్పించేది. కొన్నిసార్లు సాటర్డేస్ కూడా స్పెషల్ క్లాసులు తీసుకుంటాను. వీటికి ఎప్పుడు ఏ రోజు కూడా నేను డబ్బు తీసుకోలేదు. 25 years లోకల్ గా లైవ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో వీళ్ళకి నేర్పించే వర్చువల్ క్లాసులు కూడా నేను, అంటే వీళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా ఇండియాలో నేను డబ్బు తీసుకోండి, మీరు వచ్చినా తీసుకోనండి. మీరు వచ్చి మళ్ళీ జాయిన్ అయినా ఇండియాలో డబ్బు తీసుకోండి. బట్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫారెన్కి వెళ్ళినప్పుడు కానీ ఈ వర్చువల్ క్లాసెస్ కానీ, ఎందుకంటే అన్ని చోట్ల డబ్బులు తీసుకోకపోతే మళ్ళీ నాకు భుక్తి ఉండదు, ఫుడ్ ఉండదని. ఎవ్రీ సండే మాత్రం నేను ఏమంటారు, ఒక సొసైటీకి థ్యాంక్స్ గివింగ్ గా నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను గత 25 ఏళ్ళుగా. ఇది అక్కడ మీరు ఒకవేళ నిజంగానే హైదరాబాద్ వెళ్ళి ఆయన క్లాసెస్ చూస్తే యుల్ ఆల్ హ్యావ్ గూస్ బంప్స్ అండి. పిల్లలు ద వే దే ఆర్ సింగింగ్, ఒక పెద్ద హాల్లో ఒక 400-500 మంది పిల్లలు కూర్చొని పాడుతుంటారు, అంత బాగుంటుంది. సో ఇఫ్ యూర్ గోయింగ్ హైదరాబాద్, డోంట్ మిస్, అండ్ యు ఆల్ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు జాయిన్ హిస్ క్లాసెస్ ఆన్లైన్. సో ఎవరెవరికైతే అడల్ట్స్ జాయిన్ అవ్వచ్చు, పిల్లలు జాయిన్ అవ్వచ్చు. సో హైదరాబాద్ లో గ్లోబల్ వర్క్ షాప్ క్లోజింగ్ సెరమనీ 4th నాడు ఉందండి, 4th ఆగస్ట్. సత్యసాయి నిగమాగమం మన శ్రీనగర్ కాలనీలో పెద్ద హాల్ ఉంది, చాలా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ కంటే డబుల్ ఉంది అది. అక్కడ చేస్తున్నాం ఈసారి సత్యసాయి నిగమాగమంలో. యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండి. మీరు హైదరాబాద్ లో 4th ఆగస్ట్ అనుకుంటే యూ కెన్ వాక్ ఇన్
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా ఉంటుంది ప్రోగ్రామ్. మీరు జస్ట్ రావచ్చు. ఆ లోపల 3rd దాకా అయితే 31st జూలై నుంచి 3rd ఆగస్ట్ దాకా ప్రగతి రిసార్ట్స్ కి మీరు వచ్చి చూడొచ్చు. చూసి ఇట్లా మీరు రెఫరెన్స్ చెప్పొచ్చు. మీరు అదే పోలాండ్ మనం చంద్ర గారి రెఫరెన్స్ చంద్ర గారు అంతే. బట్ చంద్ర గారు, ఓకే థ్యాంక్ యూ అండి. సో మచ్ ఫర్ us ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ రియలీ గ్లాడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ హియర్. అండ్ థ్యాంక్స్ టు గురువు గారు. నేను చెప్పిన వెంటనే తప్పకుండా లెట్ us ఆల్ మీట్ అండ్ టెల్ దెమ్ అబౌట్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ అండ్ క్లాసెస్ గురించి కూడా చెప్దాము అనగానే నేను రెడీ లక్ష్మి గారు, మీరు చెప్పండి అని చెప్పి ఆయన కూడా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో చంద్ర గారు ఫెసిలిటేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది మీకు ఆపర్చునిటీ. కూడా చాలా నమస్కారం అండ్ అండి. చంద్ర గారు, నేను అన్ని డీటెయిల్స్ మీకు పెడతాను, మీకు కంప్లీట్ డీటెయిల్స్ పెడతాను. తప్పకుండా అండి, యాజ్ తప్పకుండా. గురువు గారు టోల్డ్, దెర్ ఇస్ నో కంపల్షన్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్ గా మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళనే అప్రోచ్ చేయమని చెప్పండి. అప్రోచ్ అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గురుగారు, థ్యాంక్ గుడ్ యూ లక్ సో అండి. మచ్. అందరికి శుభం కలుగుగా. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్.